విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వాట్ మేడ్ యూ టు గెట్ ఇన్ టు జన విజ్ఞాన వేదిక? అసలు మొట్టమొదట నేను చాలా భక్తుడిని. ఇంజనీరింగ్లోకి వచ్చినప్పుడు బలవంతంగా నన్ను ఒక హేతువాద సంఘం వాళ్ళు వచ్చి ఒక జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగా మీకు సంతృప్తి కలిగించిన అంశాలు ఏంటి? కమ్యూనిజం దగ్గరికి వచ్చేటప్పటికి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా క్లాసులకు అటెండ్ అయినప్పుడు ఎక్కడో ఏదో మనకు అర్థం కానిది, కమ్యూనిస్టు పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే, అదర్ క్యాస్ట్ అతను చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు అంటే ఎక్కడ మనం తొక్కేయాలి అనేది, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీస్లో సారా వ్యతిరేక ఉద్యమం చాలా విస్తృతంగా చేశారు. ఓకే, ఈనాడు పార్టీ దాన్ని భుజాన వేసుకొని ముందుకు నడిపించింది. ఎన్టీఆర్ చంద్రబాబు రాగానే మళ్ళీ మద్యపాన నిషేధం వల్ల జరిగిన నష్టాల గురించి ఈనాడు పత్రికలో సంపాదకీయం రాసింది. మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఇదంతా ఈనాడు పొలిటికల్ గేమ్ అనే విషయం? మేజర్ రిఫార్మ్స్ ఆ టైంలో వచ్చినాయి కాబట్టి ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కోవటం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఓకే, కానీ జనాల్ని మెప్పించగలిగారే. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు చంద్రబాబుని సమర్థిస్తూ ఉండిపోయింది? ఇంత పోరాటం చేసి తలలు పగలగొట్టుకుని రక్తాలు, వాళ్ళు లాఠీ చార్జ్లో తలలు కూడా పగలగొట్టించుకుని బ్రాహ్మిన్స్ అయిపోయారు, రెడ్లు అయిపోయారు, కమ్మలు అయిపోయారు. ఇంకా రాజ్యాధికారం రావాల్సిన కమ్యూనిటీస్ అది కాపు కాబట్టి చిరంజీవి ని సపోర్ట్ చేయాలంటే ఎవరు రావాలి? చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్లోనే కలుసుకునేది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి పూణే వెళ్ళిపోమన్నారు. ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చాడు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే డిస్టర్బ్ చేసే టీచర్స్ యూనియన్ స్టార్ట్ అయింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ సంఘం అని పెట్టారు. అది మళ్ళీ పార్టీ చిరంజీవి ఆ పేర్లు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒకసారి రండి అని చెప్పి పిలిస్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2 యూనియన్స్ పెట్టారు కదా, 2 తీసేయండి అన్నారు. వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలతతో వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. తీసుకున్నారు అడ్మినిస్ట్రేటర్ అనగానే చంద్రబాబు నాయుడు అంటారు. ఇప్పుడు తాడేపల్లి ఇక్కడ నుంచి కరోనా టైంలో కదలకుండా పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, బై ఎలక్షన్స్ లో వచ్చిన ఎంపీలు అన్నీ ఆయన ప్రచారానికి కూడా వెళ్లకుండా గెలిచినాయి అంటే అది అడ్మినిస్ట్రేషన్. మరి ఉచితాలు ఇస్తే మొత్తం నాశనం అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది అని అన్నది 11.77% ప్రీవియస్ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పటికి ఉన్న పేదరికం 4.2%కి వచ్చిందని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్లో కూడా గ్రోత్ ఇంజిన్ అని రాశాడు. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అనే టర్మ్ చాలా మందికి అర్థం అవట్లేదో, ఈ మేధావులు పట్టభద్రులు వీళ్ళు ఏం చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయనకి నిజంగా స్వార్థం ఉండుంటే ఇడుపులపాయలో క్యాపిటల్ పెట్టాలి. ఇక్కడ అమరావతి ఒక టవర్ ఫౌండేషన్ మామూలుగా అయితే 15 టన్నుల స్టీల్ మ్యాక్సిమం 110 టన్నుల స్టీల్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? ఆ లూజ్ సాయి ప్రాంతం అది. అమరావతి ల్యాండ్ కి 15 అడుగుల పైన ఉంది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్, వెల్కమ్ టు మై షో ఇన్నర్ వ్యూ విత్ సాయి విశేష్. సో ఈరోజు మనం తెలుగు రాష్ట్రాలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాన్యుడికి దగ్గర చేయటం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న జన విజ్ఞాన వేదిక జాతీయ కార్యదర్శి, సోషల్ మీడియాలోనూ నిరంతరము సైంటిఫిక్ అంశాలపైన మాట్లాడుతూ జనజాగృతం చేస్తున్న టీవీ రావు గారితో మనం మాట్లాడుతున్నాము. ఆయన ఈ మధ్యకాలంలో జన విజ్ఞాన వేదికతో పాటు కొన్ని రాజకీయ అంశాలపైన కూడా స్పందిస్తున్నారు. అలా ఆయన స్పందించడానికి కారణాలు ఏమిటి, అలా ప్రేరేపించిన కారణాలు ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. వెల్కమ్ టు మై షో సార్. నమస్తే సార్. మీరు జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగా నాకు తెలుసు. అంటే మీడియాలోనూ చాలాసార్లు టీవీల్లో చూశాను, సోషల్ మీడియాలో చూశాను, తర్వాత మనం కొన్ని ప్లాట్ఫామ్స్ మన ఇద్దరు కలిసి మాట్లాడాము. వాట్ మేడ్ యూ టు గెట్ ఇన్ టు జన విజ్ఞాన వేదిక? యాక్చువల్గా మొట్టమొదట నేను చాలా భక్తుడిని.
ఓ దట్స్ గ్రేట్. భక్తుడిని సాష్టాంగ నమస్కారాలు చేసేంత భక్తి ఉన్నవాడిని. ఓకే. ఇంజనీరింగ్లోకి వచ్చినప్పుడు బలవంతంగా నన్ను ఒక హేతువాద సంఘం వాళ్ళు వచ్చి ఒక స్లిప్ రాసి సభ్యత్వం, అప్పుడు 50 పైసా. ఆ 50 పైసా అంటే ఆ రోజుల్లో 2 ప్లేట్లు ఇడ్లీ వస్తుంది, అంత అంటే ఖరీదన అర్థం. ఈ రోజుల్లో అది వాల్యూ లేదు, కానీ ఆ రోజుల్లో అంటే ఆ స్లిప్ పడేయకుండా అలా ఉంచారు షెల్ఫ్లో. వచ్చిన క్లాస్మేట్స్ అందరూ హాస్టల్ మేట్స్, ఎరా నువ్వు హేతువాదివా అంటే కాదు కాదు అని భయపడిపోయేవాడిని. అంటే అదేదో అంటే అది తీవ్రవాదం లాగా ఆ టైప్ ఫీలింగ్లో. అప్పుడు కత్తి పద్మారావు గారు, ఆయన కత్తి పద్మారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ గోదావరి జిల్లా శాఖకి గూడూరు సీతామహాలక్ష్మి అని ఆవిడ కార్యదర్శి. ఆమె తమ్ముడు మా క్లాస్మేట్. వాడి ద్వారా వచ్చి మెంబర్షిప్ జాయిన్ చేయటం. తర్వాత అది ఇక పొద్దునుంచి రాత్రి వరకు అందరూ భయపెట్టినట్టుగా అనేటప్పటికీ మా క్లాస్ టాపరు మళ్ళీ నాస్తికుడు. ఓకే. సరే ఈ హేతువాదం అంటే వాడిని అడుగుదామని చెప్పేసి అడిగితే, ఏంటి అసలు హేతువాదం అంటే, ఏం లేదు నీకు కనిపించిన ప్రతిదాన్ని ప్రశ్నలు వేసుకో అన్నాడు. అంటే ఎలా అంటే, ఫ్యాన్ ఉంది కదా పైన, దానికి 3 రెక్కలు ఎందుకు ఉన్నాయి, 2 ఎందుకు ఉండకూడదు, 4 ఎందుకు ఉండకూడదు, అది పైనుంచి ఏలాడుతూ ఉంది, మీద ఎందుకు పట్టలేదు, అలా ప్రశ్నలు వేసుకుంటే చాలా వస్తాయి. అలా కుర్చీ మీద కూర్చున్నావు, చెక్క కుర్చీ, చెక్కతో ఎందుకు చేశారు, స్టీల్తో ఎందుకు చేయకూడదు, 4 కాళ్ళు ఎందుకు ఉన్నాయి, 2 ఉండొచ్చు కదా, 1 ఉండొచ్చు కదా, ఇట్లా నువ్వు ప్రతి దాన్ని ప్రశ్నించుకుంటే నీకు ఆటోమేటిక్గా హేతువాదం అనేది అంతే అన్నాడు. అది నిజంగా ఆయనకి మాకు కూడా మార్క్స్, ఆయనకి 99, 95 అట్లా పైనే ఉండేవి, మేము 85 దగ్గర అయిపోయేవాళ్ళం. అంటే అంత గ్యాప్ ఉండేది. ఓకే. అప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవడం అలవాటైన తర్వాత ఎందుకు ఏమిటి ఎలా అనేది ప్రతి దాంట్లోనూ అలవాటైపోయింది. అంటే ఆఖరికి రోడ్డు మీద కనిపించేవి, అలాగే మన శరీరం మీద గోరు దేంతో తయారు గట్టిగా ఉంది, ఎందుకు స్కిన్ ఎందుకు ఇలా ఉంది, దీని మీద ఎంటుకలు దేంతో తయారై ఉంటాయి, ఎందుకు వస్తున్నాయి అంటే బాడీ గురించి. అప్పట్లో మనకు గూగుల్ లేదు కాబట్టి లైబ్రరీకి వెళ్ళి వెతికేవాళ్ళం. ఈ వెతకటం మనకి చాలా నాలెడ్జ్ రావటం జరిగింది. అంటే ప్రశ్నలు వేసుకుంటే ఆటోమేటిక్గా మనం వెతుకుతాం అనేది అర్థమైంది. అదే సబ్జెక్ట్లో కూడా ఆ రకంగానే పెట్టాం. దీంట్లో పెట్టినప్పుడు అది మేము ర్యాంకుల కోసం ట్రై చేసిన వాళ్ళం కాదు, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మేము పాస్ అయిపోయాం. బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ 3 నెలలకో 2 నెలలకో వచ్చింది. అది వస్తే ఆయన స్టేట్ ఫస్ట్, నాకు ఎవరైతే ప్రశ్నలు వేసుకోమని చెప్పాడో ఆయన స్టేట్ ఫస్ట్, నేను స్టేట్ 3rd ర్యాంక్. అంటే అసలు దీనిలో ఎంత పవర్ ఉందా అనేది అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి దాని గురించి పిల్లలకి కానీ మా ఇంట్లో అప్పటికే నాతో పాటు మారిపోయారు. చాలా వాళ్ళు కూడా బాగా పూజలు చేసేవాళ్ళు, మార్పు వచ్చేసింది. ఇక అది అలాగా కత్తి పద్మారావు గారి క్యాసెట్స్ అప్పట్లో చాలా పవర్ఫుల్ స్పీచెస్ మనకి అందుబాటులో ఉండేవి, అవి అందరికీ వినిపించేవాడిని. ఇవన్నీ కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత ఇక మెల్లిగా మన రూమ్మేట్స్లో కమ్యూనిస్టులు కూడా ఉండడం ఈ జరిగేటప్పటికి మెల్లిగా కమ్యూనిస్ట్ పార్టీ గురించి, సుందరయ్య గారి గురించి చదవటం, భగత్ సింగ్ గురించి చదవటం, ఇట్లాంటివన్నీ బుక్స్ చదవటంతో కొంచెం ఓరియంటేషన్ అటుపక్కకి థింకింగ్ ప్రాసెస్ హేతువాదం నుంచి కమ్యూనిజంలోకి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా ఆ ప్రాసెస్. ఇక మనకి అది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే, ఎంటెక్లో ఫస్ట్ స్టైపెండ్ మనకు వచ్చినప్పుడు దాంతో షర్ట్స్ కొనేసేసి హాస్టల్లో ఉన్న వర్కర్స్ అందరికీ దాని మీద అందరి పేర్లు, అంటే సుందరయ్య, సఫ్దర్ హష్మి, రణదివే అని అన్ని పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ రాసి ఒక్కో షర్ట్ మీద ఒక్కో వర్కర్స్కి ఇవ్వటం జరిగింది. అంటే ఇట్లా అది పార్టీలో లేకపోయినా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంటిన్యూ అయింది. తర్వాత మళ్ళీ ఇక ఉద్యోగంలోకి రావటం, తర్వాత జన విజ్ఞాన వేదిక కన్వీనియంట్గా ఉంది. అంటే పార్టీలో పనిచేయలేం కాబట్టి జన విజ్ఞాన వేదిక అనేది అప్పుడు పరిచయం అయ్యి, పెళ్ళి కూడా హేతువాద స్టేజ్ మ్యారేజ్ దాంట్లో మార్చుకోవటమే. అట్లా చేస్తున్నారు.
అంటే ఇక నాది మంచి ఉద్యోగం కాబట్టి చిన్నప్పటి నుంచి చూశారు. మా నాన్నగారు ఆయనేమో మనుషులకి డాక్టరు, మా నాన్నగారు పశువులకి డాక్టరు, ఒకే ఊరు. అక్కడ పరిచయంతో నేను కూడా తెలుసు కాబట్టి నేను ఏదంటే అదే వాళ్ళు అంటే కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. నాకు ఒప్పుకోలేదు మా ఇంట్లో అదే. అలాగే మా అమ్మాయిని కూడా నేనేం అనలేదు, కానీ ఈ మధ్యన February 5th మా అమ్మాయి కూడా వాళ్ళ క్లాస్మేట్నే పెళ్లి చేసుకుంది. అది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్, ముస్లిం అబ్బాయి. దానికి మేమేమి అభ్యంతరం చెప్పాలా, ఆమె బాగానే చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుందని. అంటే కొన్ని ఇన్పుట్స్ మన దగ్గర నుంచి ఎలాగో వెళ్తాయి కాబట్టి రైట్ చాయిస్ చేసుకుని ఇద్దరు, అబ్బాయి జర్మనీ, ఈమెమో US, ఇద్దరు కలిపి ఇప్పుడు జర్మనీకి షిఫ్ట్ అవుతారు. దట్స్ గ్రేట్ థింగ్. సో మొత్తానికి మీతో బలవంతంగా ఒకళ్ళు చేసిన మెంబర్షిప్ అనేది సో మొత్తం మీ మనస్తత్వంలోనూ లేకుంటే మీ థింకింగ్లోనూ మొత్తం మార్పు తీసుకొచ్చింది. అందుకనే కార్యకర్తలకు కూడా చెప్తుంటాను, హేతువాదులుగా లేకపోతే శాస్త్రీయ భావాలు ఉన్న వాళ్ళనే చేర్పించాలని పెట్టుకోవద్దు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కొంత ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఎలాగోలాగా జాయిన్ చేయండి. ఎందుకంటే నేను వచ్చింది బలవంతంగా వచ్చా, నన్ను కన్విన్స్ కూడా చేయలేదు వాళ్ళు, అంతే. దాని నుంచి తెలుసుకున్నా. అంటే అది కూడా మరి ఇప్పుడు లార్జ్ సెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టేజ్కి వచ్చాను అంటే ఒక భక్తుడు స్థాయి నుంచి శాస్త్రీయ దృక్పథం కలిగిన వాళ్ళని తయారు చేసుకోవటం అనేది వచ్చింది. కాబట్టి డెఫినెట్గా కార్యకర్తల సభ్యత్వం జాయిన్ చేసేటప్పుడు కూడా అందుకనే జన విజ్ఞాన వేదికలో 70% దేవుడు నమ్మే వాళ్ళే ఉంటారు. ఓకే. ఎందుకంటే ఇది ఇక్కడ దేవుడు నమ్మటం నమ్మకపోవడం సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ థింకింగ్ అనేది మెయిన్ మోటో. కాబట్టి అది ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం అనేది ఏం కాబట్టి దాంట్లో మూఢనమ్మకాలను తొలగించడం. శాస్త్రీయ దృక్పథం అంటే ఆటోమేటిక్గా మూఢనమ్మకాలను తొలగించడం. నమ్మకం ఏంటి, మూఢనమ్మకం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఏ విధంగా మనం పరిశీలించాలి, అది రైట్. సో నాకు ఉన్న అవగాహన మేరకు జన విజ్ఞాన వేదికని డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి గారు మొదలుపెట్టారు. సో దాంట్లో మీరు కూడా క్రియాశీలకంగా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ మీడియాలోను సోషల్ మీడియాలోను బాగా క్రియాశీలకంగా ఉన్నారు. ఒక జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగా మీకు సంతృప్తి కలిగించిన అంశాలు ఏంటి? మెయిన్ ఏంటంటే మనకి మొట్టమొదట జన విజ్ఞాన వేదిక కంటే ముందు నుంచి మనకి పరిచయం అయింది హేతువాదం, నాస్తికత్వం, కమ్యూనిజం. కమ్యూనిజం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని బాటిల్ నెక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ క్లాసులకి అటెండ్ అయినప్పుడు, అది విద్యార్థి ఉద్యమ నాయకుడిగా క్లాసులకి అటెండ్ అయినప్పుడు ఎక్కడో ఏదో మనకి అర్థం కానిది లేదా మనకి అర్థమైన దానికి ప్రశ్నలకి సమాధానాలు రానివి కొన్ని కనిపించినాయి. అది జన విజ్ఞాన వేదికలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఆయన ఆ బాటిల్ నెక్స్ని క్లియర్ చేయడం అనేది జరిగింది. అంటే ఎక్కడంటే ఎట్లాంటిదంటే కమ్యూనిస్ట్ పార్టీల్లో త్యాగం అనేది చాలా అది గొప్ప క్యారెక్టర్ కింద ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే దాంట్లో ఏం జరుగుతుందంటే కుటుంబం ఏమైపోయినా, పిల్లలు ఏమైపోయినా, భార్య ఏమైపోయినా అనేది సమాజం పట్టించుకోరు. మనకి నక్సలైట్స్ అయితే టోటల్గా అసలు పాపం వాళ్ళ జీవితాలని అడవుల్లో, అది ఇంకా అల్టిమేట్, ఇక త్యాగంలో అల్టిమేట్. ఇక వాళ్ళు వెళ్ళిపోయి సాగుకి సిద్ధమైపోవటం. ఇక ప్రజల్లో ఉండి కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఇక వాళ్ళు ఏ గ్రామానికి పంపిస్తే, ఏ రాష్ట్రానికి పంపిస్తే అటు వెళ్ళిపోవాలంతే. హోల్ టైం వర్కర్స్. వాళ్ళకి అప్పట్లో మాకు తెలిసి 1500, 500 ఈ రేంజ్లోనే ఉండేది. దానికే పని చేయాలి. ఫ్యామిలీని ఎలా అంటే అది అర్థమయ్యేది కాదు. ఎప్పుడన్నా చూస్తే వాళ్ళ పరిస్థితులు బాగోకపోతే మనం డబ్బులు ఇవ్వటం ఇవన్నీ చూసాం. ఇది ఎలాగా ఇట్లా చేస్తే అని ఒక భయం ఉండేది. అంటే ఫుల్ టైమర్గా వెళ్ళిపోవాలనే కోరిక ఉండేది. దాంతో కుటుంబాన్ని ఎలా వదిలేస్తాం అనే ఒక భయం ఉండేది. అంటే వదలకూడదు. ఇటువంటివి ఎలా సాల్వ్ చేయాలి అనేది బ్రహ్మారెడ్డి గారు మాకు 92లో ఒక క్లాసులు చెప్పేటప్పుడు చెప్పారు. అంటే ఈ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళటం ఎలాగా, అంటే ఇది త్యాగం కాదు, ఇది నీ అవసరం. అంటే సమాజానికి సేవ చేయటం అనేది అది నీ త్యాగం అని నువ్వు ఫీల్ కాకు,
నీ నీ చుట్టూ ఉన్న చెత్తను ఎత్తేయకపోతే అక్కడ దోమలు వచ్చి నిన్ను కుట్టి దానివల్ల నీకు మలేరియానో డెంగ్యూనో లేకపోతే ఇంకేదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ చెత్తను తీయాల్సిన బాధ్యత అందరినీ సమీకరించి ఆ చెత్తను తొలగించే కార్యక్రమం చేయాలి. అది సమాజంలో కూడా అనేక రకాల మూఢనమ్మకాలని నువ్వు తొలగించుకోకపోతే రేపు ఆ మూఢనమ్మకాలే నిన్ను ముంచేస్తాయని ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. వెరీ నైస్ పర్స్పెక్టివ్, వెరీ నైస్ పర్స్పెక్టివ్. త్యాగం కాదు, ఇది బాధ్యత. నీ బాధ్యత, నీ అవసరం. అది అవసరం. ఓకే ఓకే. అది ఈ త్యాగం అనే దానికి అప్పుడు చాలామందికి ఈ విషయం ఆయన చెప్తున్నప్పుడు ఇది కార్పొరేట్ కల్చర్ లాగా చెప్తున్నారు ఈయన అని అన్నారు. కానీ మనకి కొంచెం అంటే ఇంజనీరింగ్ చదివి ఇట్లా వచ్చిన వాళ్ళం కాబట్టి కొంచెం దాంట్లో క్లారిటీ కనిపించింది. ఎవరిని వదిలేయడానికి లేదు, భార్యని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు, ఏదో ఒకటి అంటే దేశం ముందే తీసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళని ఎలాగలాగా చూడాలి, మినిమం వాళ్ళని మరీ రోడ్డు పడేయకుండా చూడాలి. దానికి కిరీటాలు పెట్టేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో. మొత్తం త్యాగం చేశాడు. కానీ ఎప్పుడన్నా ఏదైనా ప్రశ్న వేసాడు అంటే ఆ నాయకుడికి అయిపోయింది. అంటే ఇటు వాళ్ళు హానరోరియం ఎవరు, ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే? ప్రజాస్వామ్యమే కాదు, అసలు ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది ఎందుకు బయటకు వచ్చాము. ఆ రోజుల్లో ఒకప్పుడు ఎలా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ అంటే, ఎవరన్నా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను అంటే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, ఒకవేళ లేట్ అయితే కనుక ఇవాళ ఉండిపోండి రేపు వెళ్ళండి అని మళ్ళీ మర్నాడు టిఫిన్ పెట్టి పంపించేంత ఇది ఉండేది అన్ని చోట్ల. తర్వాత ఏమైందంటే అది చాలామంది దాన్ని వాడుకోవటం మొదలుపెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీని వాడుకోవటం మొదలుపెట్టారు. అది మనకి స్పష్టంగా విజయవాడలో ఇంకా బాగా కనిపిస్తుంటుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉందనే తర్వాత అర్థమైంది. ఈ ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన ఒక కార్పొరేట్ డివిజన్లో చాలా కష్టపడి పనిచేస్తుంటే ఆయన అక్కడి నుంచి కార్పొరేటర్గా గెలవాలి. ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలి. వేరే అతను అంటే కమ్యూనిటీకి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయించి ఈయన అక్కడి నుంచి పోటీ చేయించారు. ఆయనకి ఈయన వార్డు ఈయన డివిజన్ వదులుకుని వేరే డివిజన్లోకి వెళ్ళి ఓడిపోతే మరి అది కష్టపడిందంతా పోయి ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్టు ఇతను గెలిచాడు. ఇతను మళ్ళీ అది మంచి పొజిషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఇట్లాంటివి కొన్ని పొజిషన్స్ కూడా తీసుకున్నాడు. అప్పుడు అనిపించింది ఇదేంటి, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఈ విషయాన్ని ఇంకో ఫ్రెండ్ దగ్గర కొంచెం మాకు సీనియర్ ఆయనతో చెప్తే మా నాన్నగారికి కూడా ఇలాగే జరిగింది. ఆయన మొత్తం అంటే ఇది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని అప్పటికి అంటే ఇప్పుడు 1970s జరిగినవి. గ్రామాల్లో కూడా ఇదే పని. ఆయన ట్రేడ్ గ్రామాల్లో మీరు పరోక్షంగా చెప్తుంది ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలో కూడా కులం ఉంది, కులం పెత్తనం ఉంది. నేనేమనుకున్నానంటే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇది వచ్చిందా అని అనుకున్నా. కానీ 1970s కూడా ఉందనేది మాకు చాలామంది చెప్పిన తర్వాత అర్థమైంది. అంటే ఆ వార్డులో ఆయన మంచి పేరు తెచ్చుకున్న ఆయన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వకుండా టికెట్ సర్పంచ్ క్యాండిడేట్ ఎక్కడ పోటీ చేసినా గెలవడు, ఆయనకి పార్టీ మొగ్గు చూపిస్తుంది. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ మనకి స్ట్రాంగ్గా ఉందో ఆ ప్లేస్లో పెట్టి గెలిపించారు. అతను సర్పంచ్ అయ్యాడు. ఈ విధమైన వేషాలు చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తాం. ఇంకొక అదర్ క్యాస్ట్ అతను చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు అంటే ఎక్కడ మనం తొక్కేయాలి అనేది అది కూడా కమ్యూనిస్ట్ పార్టీస్లో స్పష్టంగా కనిపించింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది కొంతమంది ఏంటంటే ఇంకా ఏమి చేసేది లేక ఇక బయటికి వెళ్తే ఏం ఉపయోగం, మనం ఏం చేయలేము, ఇక అలాగే గడిపేద్దాం, చనిపోయాక మన మీద ఎర్రజెండా కప్పాలి అన్న కోరిక ఒకటి ఉంటుంది చాలామందికి. కమ్యూనిస్ట్ పార్టీ అంటే మనకు పుచ్చలపల్లి సుందరయ్య గారు గుర్తొస్తారు, లేకుంటే కొండపల్లి సీతారామయ్య గుర్తొస్తారు, ఎవరైతే తిరుమల నాగిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు లెఫ్ట్ లేకుంటే మావోయిస్టు సంబంధించిన వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. సో వాళ్ళ కులాలకి తోకలు కట్ చేసుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని క్యాస్టుల్లోంచి.
అలాంటి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా కులం అంత బలంగా ఉందనే వాదన మీరు వినిపించడం అనేది రేపు మీ మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చింది. ఇప్పుడు పరాకాష్ఠకు ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా పరాకాష్ఠ. ఎందుకు ఇప్పుడు నాకు అన్న అవగాహన మేరకు కూడా నేను లెఫ్ట్ పార్టీల్లో పనిచేయకపోయినా కానీ లెఫ్ట్ పార్టీల పట్ల సానుభూతి ఉన్న వ్యక్తిగా ఉన్నాను. ఓకే, ఎందుకంటే కొంచెం ఆదర్శమైన భావాలు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు ఒక కమ్యూనిస్టులు అంటే కమ్మారెడ్డి పార్టీలోనే ఉంది కదా, కామ్రేడ్ అంటే కమ్మారెడ్డి అనేది అందరూ అనుకునే మాట. అది వాస్తవం కూడా, అది వాస్తవం కూడా మనకు కనిపిస్తూనే ఉంది. కొంతమంది కమ్యూనిస్టు పార్టీ లీడర్లు కోట్ల రూపాయల ఆస్తుల్ని సంపాదించుకోవడము, ఆడంబరాలకి లోనవ్వడము, ఇవన్నీ కూడా మనకు ఈ తరంలో కనిపిస్తున్నవి. ఒక తరంలో, ఒక సుందరి గారి తరంలో ఆ తరం లేవు, కానీ ఈ తరంలో ఓపెన్గానే డిస్ప్లే చేస్తున్నారు వెల్త్ కూడా. సో అది ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అంటే బీటెక్ చదివిన వాళ్ళు కూడా హోల్ టైమర్స్గా వస్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికీ పార్టీలో ఎస్ఎఫ్ఐలో మంచి క్లాసులు ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. యాక్చువల్గా మనం ఈ రోజున ఇలా మాట్లాడగలుగుతున్నామంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన శిక్షణ శిబిరాలే. ఆ శిక్షణా శిబిరాల్లో చాలా విషయాల్ని మనం నేర్చుకున్నాం కాబట్టి మనకి కులం మతం అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడటం అనేది ఒక భావన వచ్చింది. నాకు తెలిసి భారతదేశంలో శిక్షణా తరగతి నిర్వహించే సంస్థలు రెండే, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీలు, రెండు ఆర్ఎస్ఎస్. అంతే ఈ రెండే నిర్వహిస్తాయి శిక్షణ. దాని తర్వాత మిగిలిన పార్టీలు తర్వాత నేర్చుకున్నాయి కానీ ఈ స్థాయిలో లేదు, ఈ స్థాయిలో ఉండదు. వాళ్ళు ఎప్పుడు అడపదడప కండక్ట్ చేస్తారు కానీ ఒక సిస్టమేటిక్గా ఎవ్రీ ఇయర్ 6 months వన్స్ లేక 3 months వన్స్ ఒక పద్ధతిగా శిక్షణ తరగతి నిర్వహించేది. రాజకీయ శిక్షణా తరగతులు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే దేశభక్తి పేరుతో శిక్షణా తరగతులు నిర్వహించేవి, ఈ రెండే కనిపిస్తున్నాయి నాకు. కానీ అధికారంలోకి రావడానికి ఉపయోగపట్ల. రీజన్ ఏంటంటే ఒక అలవాటు ఉద్యమాలు అనగానే ఒక పబ్లిసిటీ టైప్లో అయిపోయింది. అంటే దానికి గ్రౌండ్ వర్క్ ఈ క్లాసులు ఎంతవరకు బాగా జరుగుతున్నాయో దాన్ని ఫీల్డ్లోకి ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు. ఆ గ్రామంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఎంట్రన్స్ ఏంటంటే మతం, వాళ్ళు దేవుడు ఏదో ఒకటి పట్టుకుని పోతారు. ఇక్కడ కమ్యూనిస్టులకు వచ్చేటప్పటికి ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఎలా వెళ్ళాలి అనేది పెద్ద బాటిల్ నెక్. దానికి సర్వీస్లో కూడా మనకి ఒక టైంలో 1990s కేరళలో అక్షరాస్యత ఉద్యమాన్ని పట్టుకున్నారు. దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయడానికి చదువు చెప్పడమా, అది మళ్ళీ ఒక 6 నెలల క్లాసులు చెప్పాలి, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలంటే 2 సంవత్సరాలు చెప్పాలి. ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఏదో ధర్నాకి రమ్మంటావా, జెండాలు మోసుకుని అప్పటికప్పుడు జోహార్ అనమంటే జోహార్ అంటాం, జిందాబాద్ అంటే జిందాబాద్ చెప్తాము, ఫోటోలు వస్తాయి, అయిపోద్ది. బాగా చేసాము అని ఆఫీస్లో కాసేపు మాట్లాడుకుని ఈరోజు ధర్నా బాగా చేసాం అది ఇదని. నిజంగానే ఆ ఊపు చూసి, ఆ ఎర్ర జెండాలు చూసి ఇక త్వరలోనే మనకి రాజ్యాధికారం వచ్చేస్తుంది, ఇక మనం కూడా ఉద్యోగం వదిలేసి ఫుల్ టైమ్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. అంత ఇన్స్పైర్ అయిపోయాం అనమాట. కొండపల్లి ఎలక్షన్స్ జరిగినప్పుడు పంచాయతీ ఆల్రెడీ అది కమ్యూనిస్ట్ పార్టీదే. తీరా చూస్తే ఎలక్షన్స్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో 2 వచ్చినాయి. అది కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళు 2 గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఓకే, ఏం జరిగింది? అసలు ఇంతమంది జనం వచ్చారు కదా మీటింగ్, విజయవాడ దగ్గర కొండపల్లి, ఇంతమంది జనం వచ్చారు కదా, అసలు రోడ్డు మొత్తం నిండిపోయింది కదా, ఊరంతా వచ్చారు కదా, ఏమైంది అని చెప్పేసి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటే ఇది కమ్యూనిస్టులతోటి పెద్ద తలనొప్పి అండి, ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మంటారు, మళ్ళీ అందరం పనులు మానుకుని వెళ్ళాలి, రోజు కూలి 120 రూపాయలు అది పోగొట్టుకుని అక్కడికి వెళ్తాము, ఇంతకీ నల్లా వస్తుందా అంటే కూడా వచ్చే ఛాన్సే లేదు. వీళ్ళైతే ఈ మా కాంగ్రెస్ లీడర్ అయితే అప్పుడు కాంగ్రెస్ వీళ్ళైతే ఒక 50 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు మన్నాడికే ఒక వారం రోజులకు కుళాయి వచ్చేస్తుంది, ఈ బాధలు పడలేక మేము కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నామండి అన్నారు. అంటే ఈ విషయంలో మరి నర్రా రాఘవరెడ్డి గారు ఎలా సక్సెస్ అయ్యారు? అప్పుడు ఆయనను గుమ్మడి నరసయ్య వీళ్ళిద్దరే గెలిచేవారు.
వీళ్ళు ఎలా చేస్తున్నారని చూస్తే నరా రాఘవరెడ్డి గారు నకిరేకల్ నియోజకవర్గంలో అందరికీ కుళాయి కావాలి అంటే ఆఫీస్కి వెళ్ళి ముందు పర్స్యూ చేస్తాడు ఆయన. ఎస్టిమేట్ వేస్తారా, తర్వాత ఎవరికి పంపించారు, అది శాంక్షన్ చేయాలంటే ఏంటి, నెక్స్ట్ ఆఫీస్ ఆయన ప్రతి ఆఫీస్కి తిరిగి చేయించేవాడు. ఫస్టే ధర్నా చేయటం అనేది కరెక్ట్ కాదని. అంటే ఆయన కొంత బొంబాయిలో ట్రేడ్ యూనియన్లో పనిచేసి వచ్చి రావటం, కొంత అనుభవం అక్కడది ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా మొత్తం ప్రతిదీ శాంక్షన్ చేయించుకొచ్చేవాడు ఆయన. ఎక్కడెక్కడి నుంచో చెరువు దగ్గర నుంచి పైప్ లైన్స్ వేయించుకుంటూ రావటం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్స్యూ చేయటం. అంటే ఆ పర్స్యూ చేయటం ఏంటి, మనం ఒక్కసారి ఉద్యమం చేస్తే వాడు వచ్చి వెయ్యాలి, అది జరిగేది కాదు. ఈ యాటిట్యూడ్లో ఇప్పుడు మనకి టీఆర్ఎస్లో మళ్ళీ హరీష్ రావు, ఆయన స్టార్టింగ్ నుంచి ఏ పని కావాలన్నా ఆయన ప్రతిపక్షంలో చాలా కాలం ఉన్నారు కదా. గవర్నమెంట్ ఆఫీసర్స్కి పొద్దున్నే 4:30కి లేచిపోయి ముందు 5 గంటల నుంచి ఫోన్లు మొదలు పెట్టేస్తారు. ఏఈ గారు ఆ ఎస్టిమేట్ ఎక్కడుంది అంటే, సార్ పంపించేసాం సార్, ఎంత అమౌంట్ వచ్చింది, నెక్స్ట్ ఎవరికి ఫోన్ చేయను అంటే ఆ నెంబర్ ఇస్తే అక్కడికి ఆయనే చేసి, సార్ ఈరోజు మీ దగ్గర అలా. అంటే ఆ ఫాలోఅప్ అనే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి ఫాలోఅప్ చేసేది అనే దగ్గర ఉన్నారేమో అని నాకు అనిపించేది. ఏంటి అడిగితే ఒకసారి మినిస్టర్ని కలిసి అదేంటో చూడండి సార్ అని చెప్పేసి వస్తే అయిపోద్దని అనుకోవటం. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడానికి, వాళ్ళ రోజువారీ కూలీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు. అది గమనించాలి. అది గమనించి వర్కౌట్ చేస్తే కేజ్రీవాల్కి 2 రాష్ట్రాలు సాధ్యమైంది, కమ్యూనిస్ట్ పార్టీకి దేశం అంతా ఎందుకు సాధ్యం కాదు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఒక్క సీటు కూడా లేని స్థానానికి వెళ్ళిపోయింది. ఒక్క సీటు కాదు, ఇప్పుడు పర్సంటేజ్ కూడా 1%కి పడిపోయింది. ఒకటి. రెండోది, భారతదేశంలో కూడా అంతకుముందు కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర 3 రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు ఓన్లీ కేరళలో సర్వైవ్ అవుతుంది. అది కేరళకి మిగతా చోట్లకి ఉన్న తేడా ఏంటంటే సార్, మెయిన్ అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉండటం కంటే కూడా వాళ్ళు కంటిన్యూస్ వర్క్లో ఈ కులం అనేది డామినేట్ చేయదు. ఒకప్పుడు నంబూదిరీలు లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉందేమో తెలియదు కానీ మొత్తానికి ఏ కులం వాడు అయినా కూడా బాగా పనిచేస్తున్నాడు, ఇతను మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంది, ఇతను బాగా చాలామందిని ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు అంటే అతను సీఎం అవుతాడు, అతను మినిస్టర్ అవుతాడు, అతను లేకపోతే మేయర్ అవుతాడు అంటే గ్యారంటీ ఉంది. అది ఉన్నప్పుడు చాలామంది పనిచేస్తారు. ఇక్కడ ఏమైంది, తొక్కుతారు. వీడు ఓహో పలానా వాడు మన క్యాస్ట్ కాదు కదా, వీడు పైకి వస్తే మళ్ళీ రేపు మనకు కష్టం అయిపోద్ది, వీడిని ఇప్పుడే తొక్కాలంటే ఏం చేయాలి? తొక్కేశారా అంటే నాకు జరగలేదు కానీ చాలామందికి జరిగింది. నాకు జరగడం అంటే నేను ఒక జిల్లాకి ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఎలా అయ్యాడు మనకు తెలియకుండా అనేది చర్చ జరిగింది. ఎలా అయ్యాడు అంటే ఈ చర్చ జరిగిందన్న సంగతి అదేంటంటే నన్నే అడిగారు అనమాట, నిన్ను ఎవరు చేశారు, ఎలా జరిగింది అసలు అంటే, ఇదేంటిది ఎలా అడుగుతున్నారేంటి, వీళ్ళకి నేను తెలుసు కదా బాగానే, ఇప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళే కదా, అంటే పార్టీ జిల్లా కార్యదర్శి కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ నా గురించి తెలుసు కదా, ఎందుకు అడిగారబ్బా అని ఒక డౌట్ మా ఇంట్లోకి వచ్చేస్తుంది కదా. అంటే వాళ్ళకి పైనుంచి అడిగారో ఏం జరిగిందో మొత్తానికి ఏంటంటే కనుక్కో డీటెయిల్స్, అంటే ఇదేదో వేట ఉంది అనేది అర్థమైంది. అంటే ఎవరిని చెయ్యాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి లెక్కలు ఉంటాయి. అది అప్పుడు మెల్లిగా ఏం చేశారంటే, నువ్వు ఫలానా ఆయన్ని కలుస్తూ ఉండు, ఫలానా ఆయనకి నువ్వు చేసే ప్రతిదీ చెప్తా ఉండు. ఈ కంట్రోల్ అనేది అంటే జన విజ్ఞాన వేదిక అక్షరాస్యత ఉద్యమాన్ని బలవంతంగా పార్టీ ఒప్పుకోకపోయినా టేకప్ చేసి, అంటే పార్టీలో చాలామందికి ఇష్టం లేదు. ఎందుకు ఆ కార్యక్రమం గ్యాట్ డంకెల్ ఇట్లాంటివేవో ఇంటర్నేషనల్ ఇష్యూస్ని మనం రైజ్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, అవి సమస్యలే. కానీ ప్రజలకు అర్థం కాని వాటిని మనం మాట్లాడుతుంటే తలనొప్పి వచ్చి 100 మందిని కూర్చోబెడితే ఆఖరి 10 మంది మిగిలేవాళ్ళు. అంటే దాన్ని అర్థమయ్యేట్టు చెప్పేవాళ్ళు బ్రహ్మారెడ్డి గారు. ఇది మనకేంటంటే ఒక కష్టమైన సబ్జెక్ట్ని చాలా
మామూలు మనిషికి కూడా అర్థమయ్యేట్టు చెప్పడంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు అది గతి తార్కిక భౌతికవాదం కావచ్చు, లేదు గ్యాట్ డంకెల్ ఇటువంటి కష్టమైన సబ్జెక్ట్ని కూడా ప్రజలకి పేటెంట్ అంటే ఏంటి అని డీటెయిల్డ్గా చెప్పగలిగేంత సామర్థ్యం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏపీ విఠల్ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ. అంటే మెల్లిమెల్లిగా అటువంటి వాళ్ళు పార్టీకి దూరం అవడానికి కారణాలు ఏంటి అంటే కార్యదర్శి అవుతాడేమో రాష్ట్రానికి. ఓకే, ఇది మనం ఆటలాడేటప్పుడు కూడా వీడు కెప్టెన్ అవుతాడేమోనని కుట్ర చేస్తుంటారు. అంటే ఈ కుట్రలు అనేవి కేవలం బూర్జువా పార్టీల్లో ఉంటాయేమో అని అనుకుంటుంటాం. అది కమ్యూనిస్ట్ పార్టీల్లోనూ ఉన్నాయి. ఇక మనం ఏది చాలా గొప్ప అభ్యుదయవాది అని చెప్పుకునే వాటిలో కూడా ఉంటాయి. అంటే ఈ దేశంలో అన్నిటికంటే కులం బలం జన విజ్ఞాన వేదికలో కూడా ఉంటాయి. అంటే మనం ఇవన్నీ ఏంటంటే అందుకనే జిల్లాలో ఎవరన్నా వాళ్ళు ఎన్నుకుంటున్నప్పుడు మనం కూడా పరిశీలకులకి వెళ్ళకపోతే అక్కడ ఒక రాజకీయం జరిగింది అనుకోండి, టోటల్గా జన విజ్ఞాన వేదిక లేసిపోద్ది. ఓకే ఓకే సరే. ఓకే, కమింగ్ బ్యాక్ టు జన విజ్ఞాన వేదిక. ఓకే సరే, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న విషయాన్ని మీరు బాగా చెప్పారు, మీ అనుభవాలు చెప్పారు. ఓకే, జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగాను, జన విజ్ఞాన వేదిక కార్యకర్తగాను మీకు సంతృప్తి కలిగించిన అంశాలు ఏమిటి? మేము అక్షరాస్యత ఉద్యమం ఒకటి. ఓకే, అక్షరాస్యత ఉద్యమంలో నిజంగానే పెద్ద చేంజ్ వచ్చింది. అది దాని ద్వారా వచ్చిందే సారా వ్యతిరేక ఉద్యమం. ఓకే, ఎప్పుడైతే అక్షరాస్యత వచ్చిందో, పుస్తకాలు చదవటం వచ్చిందో, అది ఒక గ్రామంలో దోపగుంట రోసమ్మ దాని నుంచి ఒక పాఠం నుంచి ఇక సారాన్ని వ్యతిరేకించుదామని చెప్పి ఊళ్ళో సారా బట్టీలను పగలగొట్టేయడం, సారా ప్యాకెట్లను ధ్వంసం చేయటం అక్కడ మొదలుపెట్టిన తర్వాత అది ధర్నా కోవూరు అనే మండల కేంద్రం దగ్గర ధర్నా చేస్తుంటే ఎన్టీ రామారావు మద్రాసు నుంచి ఇటు కారులో వస్తుంటే ఆయన చూసి ఏంటిది అని ఆ ఇష్యూని ఆయన క్యాచ్ చేయడం కూడా గ్రేట్. అంటే ఇది అలా జరిగిందా, లేకపోతే సారాకి మాగుంట సుబ్రహ్మరెడ్డి ఆయన సారా మీదే వచ్చిన ఆదాయంతో ఉదయం పెట్టాడు, ఉదయం దెబ్బతీయడానికి దీన్ని ఆసరాగా చేసుకుందాము, దీన్ని పట్టుకోండి అని చెప్పేసి ఆల్రెడీ ఆయనకి చెప్పడం జరిగి టేకప్ చేశారా అనేది చూస్తే, ఎందుకంటే సైలెంట్ సోల్జర్స్ అని జన విజ్ఞాన వేదికని ఒక ఫుల్ పేజ్ జన విజ్ఞాన వేదికను పొగుడుతూ ఆర్టికల్ వచ్చింది అప్పట్లో ఈనాడులో. చాలా అంటే మా మీటింగ్ కూడా సారా ఉద్యమం కోసం ఒక పేజీ కేటాయించారు వాళ్ళు ఈనాడు బ్రాడ్ షీట్. అవును, అప్పుడు 1994లో రామోజీరావు గారు కూడా మా రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరుగుతుంటే వచ్చారు ఆయన. ఓకే, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలకు వచ్చారు. ఓకే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం లీడర్స్ అందరూ వచ్చారు. అప్పుడు ఎవరు మీరు తెలుగుదేశం పార్టీతో ఎలా ఉంటారు ఏంటి అని ఎవరు అనలా. ఎప్పుడన్నా మనం అది ఆ పార్టీ కాకుండా ఇంకొక పార్టీని ఏమన్నా మనం సమర్థిస్తూ అన్నాం అనుకోండి, అప్పుడు క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు. సో మరి మీకు ఇప్పుడు ఇది మీరు సారా వ్యతిరేక ఉద్యమం చాలా విస్తృతంగా చేశారు. ఓకే, ఈనాడు పార్టీ దాన్ని భుజాన వేసుకొని ముందుకు నడిపించింది, సారాన్ని నిషేధించారు, ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత చంద్రబాబు రాగానే మళ్ళీ మద్యపాన నిషేధం వల్ల జరిగిన నష్టాల గురించి ఈనాడు పత్రికలో సంపాదకీయం రాసింది. నిషేధం వల్ల నష్టాల గురించి. అప్పుడేమో 3 సంవత్సరాలు మద్యపానం వల్ల నష్టాలు రాశారు, తర్వాత ఏమో మద్యపాన నిషేధం వల్ల నష్టాల గురించి రాశారు. మరి మీకు ఎప్పుడు తెలిసింది అసలు ఇదంతా ఈనాడు పొలిటికల్ గేమ్ అనే విషయం? పొలిటికల్ గేమ్ అనేది వెంటనే అంటే ఒకటి జీర్ణించుకోలేని పరిస్థితి ఏంటంటే జన విజ్ఞాన వేదిక కానీ ఎవరైనా కూడా ఎన్టీ రామారావు అనగానే చాలా అంటే మేజర్ రిఫార్మ్స్ ఆ టైంలో వచ్చినాయి కాబట్టి ఆయన దగ్గర నుంచి పార్టీని లాక్కోవటం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఓకే, కానీ జనాల్ని మెప్పించగలిగారే, అది ఎక్కడ జరిగింది ఏంటి అంటే మీడియా రోల్ అది. అంటే అది తప్పులేదు, అది కరెక్టే, పార్టీని బతికించుకున్నారు. లక్ష్మీపార్టీ ఎత్తుకుని పోయేది. అంటే 1997లో పార్లమెంట్ ఎలక్షన్ జరగాలి,
ఆ టైంకి ఎన్టీ రామారావు గారు చనిపోయారు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పుడు కూడా ఎవరు దాని లోతుల్లోకి వెళ్ళట్లేదు. అంటే అది నిజంగానే ఆరోగ్యం బాగోగి చనిపోయారా, ఆ ఎలక్షన్స్లో బతికుంటే ఎన్టీ రామారావు మరలా 42 పార్లమెంటు ఆయనకు వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని ఏమన్నా జరిగిందా అనే కోణం కూడా ఆ టైంకి ఐడియా వస్తుంది కదా. ఇటువంటివన్నీ ఏంటంటే ఎలా అంటే మీడియా రోల్ కానీ పొలిటికల్ ఇది కుట్రలు కానీ ఒక ఇష్యూని మీడియా ఏది రాస్తే అది అప్పట్లో ఇంకా ఒకటే మీడియా ప్రధానంగా ఉంది కాబట్టి వాళ్ళు రాసింది శాసనంగా చెల్లుబాటు అయింది. అది అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఇలా జరుగుతుంది అని పరిశీలించే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి గమనించే వాళ్ళలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది, ఈ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అని రెండు చూసి ఆయన ముందుగా హెచ్చరిస్తూ ఉండేవాడు. ఆయన మరే గమనించుకోండి రా పోతారని చెప్పేసి. అంటే ఇవన్నీ స్టడీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు మనకి ఇది చాలా గట్టిగా అడిగాం మేము, జన విజ్ఞాన వేదికలోనే అడిగాం, ఇదేంటి ఇది సంపూర్ణ మద్య నిషేధం ఎత్తేసిన తర్వాత మనం మళ్ళీ దాని మీద పోరాటం చేయాలి కదా, ఎన్ని 3 సంవత్సరాలు పోరాటం చేసి దాన్ని సాధించుకున్నది 1 సంవత్సరంలో పోయింది. ఈ సంవత్సరం ఆ సంపూర్ణ మద్య నిషేధం ఉన్న 1 సంవత్సరంలో 3 ప్రధానమైన పండుగలకి మా దగ్గర ఉన్న వర్కర్స్ వాళ్ళ పిల్లలు చెప్పింది ఏంటంటే 3 పండుగలకి ఒక్కో పండుగకి 2 జతలు చొప్పున మొత్తం 6 జతలు కొత్త బట్టలు కొనుక్కున్నామని చెప్పారు. డబ్బులు మిగిలిపోయిన డబ్బులతో ఏం చెయ్యాలి అనేది పొదుపు ఉద్యమం, పొదుపు లక్ష్మి అని చెప్పేసి నెల్లూరులో మొదలుపెట్టాం. ఆ పొదుపు లక్ష్మి ఉద్యమం డ్వాక్రాగా మారింది. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్, కలెక్టర్స్ వీళ్ళందరూ ఏం మార్పులు జరుగుతున్నాయనేది ఎప్పటికప్పుడు అసెస్ చేస్తుంటారు. స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసే వింగ్స్లో నుంచి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటుంటారు. చేసుకున్నప్పుడు ఇదేదో బాగుందే పాయింట్, వీళ్ళందరికీ డబ్బులు మిగులుతున్నాయి, దీన్ని ఏం చేద్దామని డ్వాక్రా స్టార్ట్ చేశారు. అంటే మిగిలిపోతున్నాయి డబ్బులు, మద్య నిషేధం జరిగితే అంత పెద్ద రిజల్ట్ ఉంటుంది అనేది గమనించారు. కాబట్టి సంపూర్ణ మద్య నిషేధం ఆరోగ్యాలను కాపాడటమే కాకుండా డబ్బులు మిగిలిపోయి బాగా పిల్లలు బాగా చదివించాలనే కోరిక కూడా వచ్చింది. అది మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు చంద్రబాబుని సమర్థిస్తూ ఉండిపోయింది, ఇంత పోరాటం చేసి తలలు పగలగొట్టుకుని రక్తాలు వాళ్ళు లాఠీ చార్జీలో తలలు కూడా పగలగొట్టించుకుని రోడ్ల మీద మేము తిరిగి ఇంత చేసిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇంత సింపుల్గా ఎలా వదిలేశారు అనేది డౌట్ వచ్చేస్తుంది కదా. ఆ డౌట్ వచ్చినప్పటి నుంచి మొదలైంది మాకు, ఇదేదో జరుగుతుంది, ఇది మనం గమనించాల్సిందే, కమ్యూనిస్ట్ పార్టీని మనం ఒక కంట కనిపెట్టాల్సిందే అనేది అందరికీ వచ్చింది. అంత ముందు కొంతమందికి తెలుసు కానీ చెప్పలేదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ వచ్చేటప్పటికి మాకు ప్రతి స్టెప్లోనూ వాళ్ళు ఈ తెలుగుదేశానికి దగ్గర అవటం అనేది అంటే ఒక్కసారి ఏంటంటే 99 ఎలక్షన్స్లో బీజేపీతో కలిసి పోటీ చేయటం అనేది జరిగింది. అప్పుడు వదిలేశారు, ఇంక అప్పుడు కూడా కలిసి ఉంటే మరి జనాలు ఉమ్మేస్తారని అప్పుడు వదిలేసింది. మరి 2004కి వచ్చేటప్పటికి ఏం చేయాలి, కలిసి పోటీ చేశారు, వాళ్ళతో కలిసి పోటీ చేయాలి మనం తెలుగుదేశంతో. ఇటు రావాల్సి వచ్చింది, కాంగ్రెస్ వైపుకి రావాల్సి వచ్చింది. ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ అది, అంటే లేకపోతే ఉండేవాళ్ళు. ఒకసారి బీజేపీ ఒక పక్కన ఉంది తెలుగుదేశానికి, ఇంకో పక్కన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అది రామ్లాల్ గవర్నమెంట్ పడేసి మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి చూసారా ఆ టైంలో. అంటే ఇద్దరు ఉన్నారు అప్పుడు. అంటే ఇలాంటి సావాసాలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ వాల్యూస్ కాదు, డెఫినెట్గా కులం అనేది. పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి పేషీలో కూర్చోబెట్టారంటే ఆ రోజు అనుకున్నాం, అదేంటిది ఇంత గొప్ప లీడర్ని అలా ఎలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు అని మనకి అనిపిస్తుంది కదా. మనకి చాలా గొప్ప లీడర్ కింద లెక్క. కానీ ఎన్టీ రామారావు పేషీలో చాలాసేపు కూర్చోబెట్టాడంటే మామూలుగా జనాలు ఏంటంటే తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా కొంతమంది ఆ స్థాయి వ్యక్తులు డైరెక్ట్గా లోపలికి వచ్చేసేయమంటారు, అపాయింట్మెంట్ లేకుండా రారు, ఆయన వచ్చారు అంటే లోపలికి తీసుకొచ్చే అంటారు. అలా చాలాసేపు కూర్చోబెట్టడం ఇట్లాంటివన్నీ విన్న తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది
అనేది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి నిజంగానే ఇది భ్రష్టు పడుతుంది అనేది ఆ రోజు అర్థమైంది. ఆ రోజున ఎప్పుడు మనం 1967లో అధికారంలోకి వచ్చేసింది అనుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున కనుమరుగైపోయే స్థాయికి అదేమన్నా దేశమంతా జరుగుతుందా అంటే కాదు. కేరళలో శుభ్రంగా గెలుస్తుంది, కంటిన్యూస్గా గెలుస్తుంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఇటువంటి భావనలు లేవు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే అది కంప్లీట్గా ఎడ్యుకేటెడ్, తర్వాత సమానత్వం అంటే ఈక్వాలిటీ, అది జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, మొత్తానికి క్యాస్ట్లో డిఫరెన్స్ లేకుండా అందరికీ ఎవరు బాగా వీడు పనికొస్తాడు అంటే వాడిని అది షెడ్యూల్ క్యాస్టా షెడ్యూల్ ట్రైబా అని చూడలేదు అక్కడ. వాళ్ళని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అది అక్కడ వర్కౌట్ అవుతుంది. వెస్ట్ బెంగాల్ చూసేటప్పటికి ఎక్కువ మంది భూస్వాములు ఉన్నారు అందులో, లీడర్స్. కాబట్టి కాంపోజిషన్లో అది డిస్టెబిలైజ్ అయిపోవడానికి అవకాశం దొరికింది. అందుకని ఏంటంటే ఒక దాన్ని అది కన్స్ట్రక్టివ్గా వెళ్తుందా లేదా అని పరిశీలించినప్పుడు ఆ నిర్మాణం సరిగ్గా లేదనుకోండి. కేరళలో నిర్మాణం బలంగా ఉంది. అంటే నీకు అక్కడ తెలివైన వాడు, వీడు పనికొస్తాడు, వీడు మంచి ఆర్గనైజరు అంటే అక్కడ పార్టీ నిలబడింది. ఇక్కడ అది కాదు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది మీరు తెలుగుదేశంలో కనిపిస్తారు, తర్వాత తెలుగుదేశంలో కూడా ఏమన్నా అయితే కాంగ్రెస్లో కనిపించారు, మీరు బీఆర్ఎస్లో కూడా ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ పక్కన పెడితే జన విజ్ఞాన వేదిక తరపున మద్యపాన నిషేధంలో బలంగా పాల్గొన్నారు. అది ఫెయిల్ అయిపోయింది, అంటే నిషేధం మళ్ళీ ఎత్తేసారు. తర్వాత మీకు మళ్ళీ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జన విజ్ఞాన వేదిక తరపు చేసిన ఉద్యమాలు, సారా వ్యతిరేక ఉద్యమం తర్వాత మళ్ళీ అంటే ఈ హమారా దేశ్ అని ఒక నేషనల్ వైడ్ ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ని మనం మొత్తం రాష్ట్రం అంతా చేసినప్పుడు అది కూడా కలెక్టర్స్ అబ్జర్వ్ చేసి దాన్ని జన్మభూమి కింద మార్చారు. ఓకే ఓకే అంటే గ్రామాన్ని తెలుసుకో, గ్రామాన్ని మార్చుకోండి అనే ఒక ప్రోగ్రాము. అది కూడా ఈనాడు ఎత్తుకుంది. దాన్ని కూడా అది జన్మభూమి కింద మార్చారు. ఈ మాది హమారా దేశ్లో నలుగురు ఒక చక్రం చుట్టూ నలుగురు చేతులు పట్టుకున్నట్టు ఉంటుంది. దాన్ని 8 చేశారు. ఏది జన్మభూమి సింబల్లో. ఓకే అది ఎంత మనకేమి మనం మా కాపీ కొట్టారని అంటాం కంటే ఇది టేకప్ చేసినందుకు ఆనందం. అది చాలా బాగా చేశారు. అందుకని అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో అంటే 95లో అధికారంలో, 96లో అధికారంలోకి వచ్చి 99లో దిగిపోయిన అదే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ ఉపయోగపడినాయి. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి ఇట్లాంటివన్నీ ఉపయోగపడినాయి సక్సెస్ అవ్వడానికి. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ సక్సెస్ అవ్వటం అవ్వకపోవటం మీడియా రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అక్కడి నుంచి 2000 నుంచి మేము విద్యుత్ ఉద్యమం అనేది 99 నుంచి 97 నుంచి చేస్తున్నాం. అది 2002కి వచ్చేటప్పటికి పీక్ ఉచిత విద్యుత్ అనేది ఒక డాక్యుమెంటు. పవర్ సెక్టర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలు అంటే సంస్థను ప్రైవేటైజ్ చేయటం అనేది కేంద్రంలో అప్పుడు అరుణ్ జైట్లీనా డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్కి ఆయన మినిస్టర్ ఉండేవాడు. ఆయన ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు ఆయనకి చాలా క్రియేటివ్ ఐడియాస్ వచ్చేసింది. క్రియేటివ్ ఐడియాస్ అంటే దాంట్లోంచి ఎలా పిండుకోవచ్చు అనేది. అలా చాలా ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేయడం మొదలుపెట్టారు. అందులో బోధన షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది, వరంగల్లో అజాం జాహీ మిల్స్ ఉంటాయి, చిత్తూరు డైరీ ఉంటుంది. అలా మొత్తం ఒక 48 ఎన్నో చేసేసారు పెద్దవి. అంటే అది బాగా ఉన్న వాటిని కూడా చేసి పడేశారు. ఇక ఆర్టీసీ దగ్గరికి, ఎలక్ట్రిసిటీ దగ్గరికి వచ్చారు. ఈ వచ్చినప్పుడు ఏంటంటే ఇవి రెండు చాలా పెద్ద సంస్థలు, పెద్ద నెట్వర్క్ ఉన్నవి, చాలా బలంగా కార్మిక సంఘాలు ఉన్నవి. కాబట్టి ఇక్కడ సాధ్యం కాల. ఇక్కడ ఏంటంటే సాధ్యం కాలేదంటే సాధ్యం చేస్తుండేవాళ్ళు. ఏంటంటే ఈ విధంగా మేము ప్రొసీడ్ అయ్యేటప్పటికి ఉచిత విద్యుత్ అనే ఒక ఐడియా, అంటే ముందు అన్నీ చేసాం చాలా రకాలుగా సంస్థను కాపాడుకోవడానికి చేసింది. ఉద్యోగుల స్థాయిలో కొంత చేసి ఇక ఆఖరికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చి విత్డ్రా అయ్యి ఇక ఏం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే విద్యుత్ ఉద్యోగులు అంటేనే ప్రజలకి చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే లంచాల విషయంలో
బాగా పేరున్న సంస్థల్లో ఇదొకటి, రెవెన్యూ వ్యవస్థ ఒకటి దారుణంగా చూస్తారు. కాబట్టి ఎలా వెళ్ళాలి అనేది రైతు సంఘాల మీటింగులకి వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు ఒక ఐడియా అక్కడ వచ్చింది. ఏంటంటే వాళ్ళకి మెట్ట ప్రాంతాల్లో బోర్లు వేసుకుంటున్నారు. బోర్లు వాళ్ళకున్న పొలం 5 ఎకరాల పొలంలో 3-4 బోర్లు వేసినా నీళ్లు పడకపోవటం, మళ్ళీ పడిన బోర్లో మోటార్ పెట్టుకునేది వాళ్ళే, కరెంటు మళ్ళీ హెచ్పికి 50 రూపాయలు కట్టాల్సింది అప్పట్లో 2000 ఆ టైంలో. ఇదంతా కూడా రైతుకి భారం అయిపోయి టోటల్గా వ్యవసాయాన్ని వదిలేసేసి చాలామంది మహబూబ్ నగర్, నల్గొండ ఇట్లాంటి ఏరియాస్ నుంచి హైదరాబాద్కి వాచ్మెన్ డ్యూటీస్కి వచ్చేసేవాళ్ళు. అంటే ఇక్కడ అప్పటికి 1500, 2000 వాచ్మెన్కి ఇచ్చేవాళ్ళు. అంతమంది రావడంతో అది 1000 రూపాయలు అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మొత్తాన్ని బతకాలి అనే దగ్గరికి వచ్చేసారు. అలా సిటీ అంతా కూడా కన్స్ట్రక్షన్ రంగంలో కూడా తక్కువ కూలీలు వచ్చేసేవాళ్ళు. ఇది నిజంగానే పెద్ద నష్టం రాష్ట్రానికి. అది చూసినప్పుడు మాకు అనిపించింది, ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు రైతుకి ఇంత ఇది. డ్యామ్ కింద ఉన్న వాళ్ళకి సమస్యలు లేవు. ఎందుకంటే నీళ్లు గ్రావిటీతో వాళ్ళ పొలాలకి వచ్చేస్తాయి. వాళ్ళు 270 రూపాయలు కడితే సరిపోతుంది ఎకరానికి. కాబట్టి వాళ్ళకి పెద్ద సమస్యగా లేదు. వాళ్ళు ఏం ఫైట్ చేయట్లేదు. ఓన్లీ మెట్ట ప్రాంతం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? కరెంటు ఎంత అవుతుంది, ఎందుకు పే చేయలేకపోతున్నారు, అది ఫ్రీగా ఇస్తే ఎంత అవుతుంది అని అప్పుడున్న బోర్వెల్స్ నెంబర్ క్యాల్కులేట్ చేసి 270 కోట్లు వచ్చింది. మీరు ఫ్రీగా కరెంటు ఇవ్వండి. 270 కోట్లే ఖర్చు. ఎందుకంటే నాన్ పీక్ అవర్స్ అంటే రాత్రి 10 తర్వాత మీరు కరెంటు పొలాలకి ఇచ్చేస్తే వాళ్ళు పొలాలకి నీళ్లు పెట్టుకోవచ్చు, ఫ్రీగా పెట్టుకోవచ్చు అని అప్పటికున్న ఐడియా అది ఇచ్చాం. అంటే ఫ్రీగా ఇవ్వటం అనేది లేదు కదా, ఫ్రీగా ఇవ్వండి అని చెప్పడానికి. నాన్ పీక్ అవర్స్లో ఏం చేస్తారంటే థర్మల్ పవర్ స్టేషన్స్ షట్ డౌన్ చేయడానికి ఉండదు. అంటే డిమాండ్ లేదని దాన్ని అబ్రప్ట్గా క్లోజ్ చేయలేం. అదే హైడల్ పవర్ స్టేషన్లో దానికి ఏంటంటే కంట్రోల్ సిస్టమ్ బాగుంటుంది. అది గవర్నర్ సిస్టమ్ అని, అది పవర్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని కంట్రోల్ చేసేయచ్చు. అంటే వాటర్ డిశ్చార్జ్ని కంట్రోల్ చేస్తే పవర్ జనరేషన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది సడన్గా కూడా ఆపేయచ్చు. కానీ థర్మల్ పవర్ స్టేషన్ బొగ్గుతో మండుతూ ఉంటుంది కదా, ఆ మండటాన్ని ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక రోజు పట్టేస్తుంది. అంటే మళ్ళీ డీజిల్ స్ప్రే చేసి బొగ్గుని స్ప్రే చేసి అది అంటుకుని మళ్ళీ బాయిలర్లో సూపర్ హీటెడ్ స్టీమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, టైం పడుతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే 30% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఆపుకుంటారు. అది వేస్ట్ అవుతుంది ఆ కరెంట్ అంతా. అది గ్రామాల్లో అన్ని స్ట్రీట్ లైట్లు వేసేయండి అంటారు అనమాట, ఆన్ చేసి. అంటే అది బ్యాటరీలో పెట్టడానికి లేదు కదా, ఎక్కడికెక్కడ వేసేసేవాళ్ళు. అందుకని ఆ పవర్ని దీనికి ఇచ్చేయచ్చు మీరు అని చెప్తే అది కరెక్టే అనిపించింది. 270 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అది ముందు 2002లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికిను రోసయ్య గారు గుంటూరు వస్తే అప్పుడు మాది బహిరంగ సభ ఒకటి జరుగుతూ ఉంది. దానికి స్టేజ్ మీదకి ఇద్దరిని పిలిచి ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి వాళ్ళకి ఐడియా ఉంది అనే తర్వాత సోమయాజులు గారని రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాయన ఒకసారి అన్నారు. మేము అనుకున్నాం అప్పుడు, కానీ కొన్ని ఇంకా మా క్లారిటీ లేక తర్వాత మీ డాక్యుమెంట్లో ఆ లెక్క వచ్చింది కదా, అందుకని దాన్ని ఉచిత విద్యుత్తు అనేది అనౌన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఏ చిన్న వ్యక్తి దగ్గరైనా కూడా వింటారు, విని ఉపయోగపడిందంటే మాత్రం వదలరు. ఈయన్ని ఒకసారి ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేయటం జరిగింది. మిస్టర్ సీఎం అని TV9 ప్రోగ్రాము, అది మురళి దానికి మోడరేటర్. నేను శ్రీనివాసరెడ్డి గారని జర్నలిస్ట్, ఇప్పుడు తెలంగాణ మీడియా చైర్మన్. అవును, ఆయన నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు నేను అడిగిన వాటికి ఆయనకి నచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే ఆయన పంచి ఇలా పట్టుకుని ఆయన ఆపండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళకి ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి
ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్, ప్రిన్సిపల్ సెక్రటరీ మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సెక్రటరీ అందరినీ పిలిచి ఈయన దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి, కొంచెం మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి అన్నీ నోట్ చేసుకుని మళ్ళీ నాకు చెప్పండి అని చెప్పేసి అట్లా మీటింగ్ పెట్టి వాళ్ళు అన్ని డేటా తీసుకున్నారు. అది ఎట్లా ఉంటుందంటే ఒకసారి మలేరియా మన ట్రైబల్ ఏరియాస్లో దోమలకి మలేరియాతో చాలా ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారు అనేది వార్త వచ్చిన వెంటనే ఆయనకి దీనికి సింపుల్గా మనకి ఆల్రెడీ ఏఎన్ఎంలు ఉన్నారు కదా సార్, మీరు దోమతెరలు తెప్పించండి, అదెంత ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది, తెప్పించేసి అది ఎలా వాడాలో వాళ్ళకి నేర్పించండి అని చెప్పాం. చెప్పగానే ఆయన మొత్తం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర మొత్తం అన్ని చోట్ల 30 రూపాయలకి దోమతెరని హోల్సేల్లో వచ్చేసింది. మొత్తం అన్ని 2 నెలల్లో అన్ని చోట్లకి ఒక 15 రోజుల్లో అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతే, ఇక దాని గురించి గొడవ లేదు. అంటే ఒక ఇష్యూని సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు సార్ అని మనం చెప్పగలిగితే మనం ఏమి పార్టీలో పనిచేయక్కర్లేదు, మనం ఎమ్మెల్యేగా గెలవక్కర్లేదు, సొల్యూషన్స్ చెప్పగలిగితే. అట్లనే కొన్ని ఇష్యూస్ పేపర్లో పడినవి కూడా ఆయన దగ్గర ఒక 5గురు టీం ఉండేది. రెగ్యులర్ అందులో ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు అని ఆయన చనిపోయారు. ఏది మన ఆరోగ్యశ్రీకి ఉన్నారు. అవును, ఆయన నోట్ చేసుకునేవారు, ఎప్పుడన్నా అవసరమైతే ఫోన్ చేసేవారు. అదేంటంటే ఇష్యూస్ని పేపర్లో వచ్చిన వాటిని కూడా కలెక్ట్ చేసుకునేవాడు. ఆ టైంలో మాకు అనుకోకుండా డాక్టర్ మిత్రా గారని మన పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదరు సన్ను, ఆయన అల్లు అరవింద్ గారికి ఫ్రెండు, అలాగా చిరంజీవి గారితో పనిచేస్తూ ఆ టైంలో కొంత వర్క్ వాళ్ళు చేశారు. ముందు పవన్ కళ్యాణ్, మిత్రా గారు, తర్వాత ఇంకా కొంతమంది అంతా కూర్చొని చేస్తే అది నడవట్లేదని చెప్పి ఆ టైంలో నన్ను పిలిచారు. పిలిచినప్పుడు పాలసీ మేకింగ్కి కొంచెం ఏమన్నా కొంచెం చేసి పెట్టాలంటే పాలసీ మేకింగ్లో ఇవి చేసి పెట్టాం. ప్రజారాజ్యం పార్టీ అప్పటికి పెట్టలేదు. పెట్టక ముందే ఒక 8 నెలల ముందు అది చేసినప్పుడు ఇట్లనే ఎడ్యుకేషన్ మీద రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం, మహబూబ్ నగర్, ఇంకొక జిల్లా, 3 జిల్లాల్లో స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగానో అలాగే ఎడ్యుకేషన్లో కూడా కేజీ టు పీజీ అని ఒక ప్రోగ్రామ్ని పాలసీని ఒక రూమ్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఏంటంటే ఒక పత్రిక, సూర్య పత్రిక సంబంధించిన ఒక ఆయన సీనియర్ రిపోర్టర్ ఒక ఆయన మామూలుగా ఈ పనుల కోసం ఆయన కూడా వచ్చారు. అది చాలా బాగుందని దాన్ని ఎడిటోరియల్లో వేసేసారు. అంటే ఆయన డిస్కస్ చేయడం, ఆయన పేరు శ్రీరాములు గారు, అప్పుడు పత్రిక శ్రీరామూర్తి గారు ఆయన ఉండేవారు ఎడిటర్గా. అది మొత్తం ఎడిటోరియల్లో వచ్చింది. వెంటనే మన రాజశేఖర రెడ్డి గారి టీము ఇది పాలసీగా వాళ్ళు అనౌన్స్ చేసే ముందే మనం ఏదైనా చేయాలని అది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అలా వచ్చింది. అంటే ఇది యాక్చువల్గా ఫీజు రీయింబర్స్మెంట్ ఆలోచన కాదు ఇది, కానీ ఇది అనౌన్స్ చేసే బదులు ఆల్రెడీ ఫీజు రీయింబర్స్మెంట్ దాని గురించి ఆర్ కృష్ణయ్య గారి ప్రపోజల్ ఏదో ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అని. అలా కొన్ని ఏమవుతుందంటే ఎవరు చేసినా మనకి ఆనందమే. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యశ్రీ సక్సెస్ అయింది, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే ఇక తీయలేని స్కీమ్స్ అవి. కొన్ని అంటే తీసేయడానికి వస్తాయి, కొన్ని తీయలేనివి ఉంటాయి. అలాంటి స్కీమ్స్లో ఈ జన విజ్ఞాన వేదిక అనేది ఒక క్యాటలిస్ట్గా ఉపయోగపడింది. ఫస్ట్ స్టార్ట్ చేసిన దాన్ని నాయకులు అందుకొని వాటిని ఒక పథకాలుగా అది అందుకోవటం అనేది లీడర్కి ఉన్న క్యాపబిలిటీస్ అవి, అది అందులో అసలు అనుమానం లేదు. ఇక్కడ చిరంజీవి గారు పార్టీ పెడతారు, దానికి పాలసీ అన్న దాంట్లో సోషల్ జస్టిస్ అనేది మరి రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ ఉచిత విద్యుత్ చేశారు, ఇంకో చోట సారా వ్యతిరేక పోరాటం అయింది, ఇంకొత్తది ఏం కావాలి? అప్పటికి నలుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే సోషల్ జస్టిస్. ఎందుకంటే మిగతా కులాలకి రాజ్యాధికారం రాలేదు, బ్రాహ్మిన్స్ అయిపోయారు, రెడ్లు అయిపోయారు, కమ్మలు అయిపోయారు, ఇంకా రాజ్యాధికారం రావాల్సిన కమ్యూనిటీస్ అది కాపు. కాబట్టి చిరంజీవి ని సపోర్ట్ చేయాలంటే ఎవరు రావాలి? బీసీలు రావాలి, ఎస్సీ ఎస్టీలు రావాల్సిందే. రావాలి అంటే ఏం చేయాలంటే సోషల్ జస్టిస్ పట్టుకోవాలి.
సోషల్ జస్టిస్ కోసం అప్పుడు ఆర్ కృష్ణయ్య గారిని అడిగాం, మందకృష్ణ మాదిగ, నా విఆర్ నారగోని అని ఉండేవారు, ఇంకా చాలామంది అందరినీ పిలిచాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లాట్ మొదలైపోయింది. ఏంటంటే ఇది ఎలా చెడగొట్టాలి. ఇప్పుడు ఇది ఎప్పుడది మార్చి 2008లో నీల్సన్ ఎన్టీవీ నీల్సన్ ఓఆర్జీ సర్వే అని వచ్చింది. ఎన్టీవీ నీల్సన్ ఓఆర్జీ సర్వే. అప్పుడు 52% చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని సర్వే. ఓకే, అదేం చిన్న విషయం కాదు. అవును. అక్కడి నుంచి సరిగ్గా 1 year తర్వాత మళ్ళీ చేశారు ఎన్టీవీ నీల్సన్ ఓఆర్జీ అని. ఆ సర్వే 18% అని చూపించింది, అట్లనే 18%కి పడిపోయింది. అరే ఇవన్నీ ఏంటంటే ఉన్నదాన్ని నిలబెట్టుకోవటం, ఇంకా ముందుకు తీసుకెళ్ళటం అనేది అక్కడ చిరంజీవి గారికి క్లియర్గా ఆయన చెప్పేశారు. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్లోనే కలుసుకునేది. టీవీ రావు గారు మాకేం తెలీదు, మీరు ఎలా చేస్తారో ఏంటో మొత్తానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మిత్రా గారు అయితే మీ గురించి బాగా చెప్పారు, మీరు చేస్తున్నది కూడా మాకు నచ్చింది. అప్పటికేంటంటే కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వటం అనేది జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంది. ఎవరు కార్యకర్తలు అంటే చిరంజీవి అభిమానులు శిక్షణా తరగతులు మొదలైనవి. అవి సీక్రెట్గా చేస్తున్నాం, యాక్చువల్గా ఓపెన్గా కాదు. దానికి మీడియా ఇది ఎలా సీక్రెట్గా చేస్తారు, మేము పట్టుకోలేమా అని చెప్పి ఎక్కడెక్కడో కాంపౌండ్ వాల్స్ మీద నుంచి ఏం జరుగుతుంది అంటే మొత్తానికి ఎవరెవరు లోపలికి వెళ్తున్నారు, ఎంత సీక్రెట్గా బస్సుల్లో తీసుకెళ్ళినా పట్టుకునేవాళ్ళు వాళ్ళు. అది కొంచెం హైప్ క్రియేట్ అయింది. అంటే అది మీడియా యొక్క అది ఎలాగైనా బయటికి తీయాలనే ప్రయత్నంలో కొంచెం హైప్ క్రియేట్ అయింది. అట్లనే చిరంజీవి కావాలనుకుని అడిగే వాళ్ళ సంఖ్య సర్వేలో ఇలా వచ్చింది. తర్వాత మేము చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే పాలసీస్ అన్నీ రిలీజ్ అవుతున్నాయో, ఒకరోజు మేనిఫెస్టో అని చెప్పి మీడియాలో, అది ఒక ఆయన అనంతపూర్లో ఒక యంగ్స్టరే తయారు చేశాడు. ఆ డాక్యుమెంట్ని అందరికి పంచాడు, ఇలా చేస్తే బాగుంటుందని. ఇదే మేనిఫెస్టో అని చెప్పి మీడియా ఆ రోజు చూపించింది. TV9 కానీ TV5 అన్ని ఛానల్స్ చూపించినాయి. TV9లో దాదాపు 6 hours దాని మీద డిస్కస్ చేశారు. ఓకే. దాంతోపాటు అప్పటికే మేము చేసిన సర్వే ఒకటి ఉంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ ఉంటే కృష్ణా జిల్లాలో 14 అసెంబ్లీ చిరంజీవికి వచ్చేలాగా అది వచ్చింది. 2 గన్నవరం ఒకటి, వెస్ట్ ఒకటి, అది మన ఇది 1 town సంబంధించింది. ఆ 2 రావని సర్వేలో వచ్చింది. కరెక్ట్గా ఎలక్షన్లు అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ 2 వచ్చినాయి, మిగతా అన్నీ పోయినాయి. అంటే ఎలా రివర్స్ అయిందో కూడా చూసాం మేము. అంటే మనం నిలబెట్టుకోవడానికి అప్పటికి నేనేంటంటే అరే తప్పు చేస్తున్నారు అర్థమైంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ వెనక్కి మళ్ళీ ఆయన ముందు పూణే వెళ్ళిపోమన్నారు, ఎక్కడ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి పూణే వెళ్ళిపోమన్నారు. ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చాడు. సో అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే డిస్టర్బ్ చేయడం అంటే అప్పటికి మాకు తెలియదు. ఏంటంటే ఆయన ఏదో చేసేద్దామని పుస్తకాలు చదవటము, అప్పుడు మనకి అంటే సంఘటన చూసి నేను అంటే స్వయంగా ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత నందగిరి హిల్స్లో ఆయన ఇల్లు కదా అప్పుడు, ఇంటికి పిలిస్తే వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరన్నా మన డ్రైవర్ కూడా నేను కూడా చూస్తా సార్ అని కూడా వస్తాడు కదా, ఆ వచ్చిన నుంచుంటే కనుక నుంచోడానికి ఎవరు డ్రైవర్ అయినా సరే ఆ పక్కన కుర్చీలో కూర్చోవలసిందే. అంటే అంత మంచి పాలసీస్ ఉన్నాడు అందులో, మంచి ఇది ఉంటే. కానీ ఏమైందంటే రావు గారు మీరు చేసినట్టే చేద్దామని నేను అనుకుంటే వీళ్ళు నన్ను చేయనివల్ల నన్ను కొన్ని రోజులు నువ్వు రెస్ట్ తీసుకోని చెప్పి పంపించారు. ఇప్పుడు మనం కలిసి పని చేద్దాం, మీలాగనే నేను చేద్దాం అనుకున్నా. మనం ఇంకా నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, మళ్ళీ చూద్దామని. అప్పుడు రాజు రవితేజ అని ఆయన కూడా అప్పుడు నన్ను వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్నది కూడా ఆయనే. అది అన్నీ చేస్తే ఒక రెండు సమావేశాలు జరిగాక 3వ సమావేశం ఏంటంటే నేను బయటికి రావడానికి కారణమైంది. ఓకే. అంటే ఇక అప్పటికి ఏంటంటే 2 నెలలు ఎంతో, ఇది జూన్ అనుకుంటా, 2008 జూన్. అప్పటికి ఆయన రాకముందే ఒక ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అయింది.
అది పవర్ సెక్టర్ ఎంప్లాయీస్ తోటి స్టార్ట్ అయింది. ఇంకోటి ఏమో టీచర్స్ యూనియన్ స్టార్ట్ అయింది. టీచర్స్ భారీగా ఒక మీటింగ్కి నాగబాబు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లీడ్ చేస్తే ఇది అని ఆ యూనియన్స్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనుకోకుండా అది ఎలా అయిపోయింది అనేది నాకు తెలియదు. అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి అయిపోయింది అది. బాగానే జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ సంఘం అని పెట్టారు. అది మళ్ళీ పార్టీ చిరంజీవి ఆ పేర్లు ఏమీ లేవు. చాలా బాగుందని అనుకున్నారు. చాలా పెద్ద ఎత్తున టీచర్స్ జాయిన్ వస్తున్నారు. బాగుంది అనుకున్నాం. ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒకసారి రండి అని చెప్పి పిలిస్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2 యూనియన్స్ పెట్టారు కదా, 2 తీసేయండి అన్నాడు. నాకు అది నేను పెట్టలేదు అని అంటానికి కూడా నాకు ఇంకా అనిపించలే. ఎందుకంటే ఇది మాట్లాడే పద్ధతే బాగాలేదని అనిపించింది. తీసేయండి ఏంటి, ఏం చేశారు, ఎందుకు జరిగింది ఏంటి, అది ఒక నిర్మాణం అంటే పేకలు కష్టపడి పేర్చుకున్నవాడైనా పేక మేడైనా మనం కూలగొట్టలేము. అలాంటిది వాళ్ళే స్వయంగా వచ్చి ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పార్టీ గురించి చెప్పి తిరిగి ఎన్నోసార్లు వెళ్తేనే కానీ వాడు ఒక ముందు క్యాండిడేట్ మెంబర్గా రాడు, తర్వాత మెంబర్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒకటి ఇక్కడ ఒక ఫ్లడ్ వచ్చినట్టుగా జనాలు వస్తున్నప్పుడు వాళ్ళని నిర్మాణంలోకి ఇమిడ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఎలైట్ పీపుల్ అంటే టీచర్స్ వాళ్ళే వచ్చి వాళ్ళే సంఘాన్ని పెట్టేసుకున్నారు. నెక్స్ట్ డాక్టర్స్ రావాలి. డాక్టర్స్ అందరూ సమావేశం అయిపోయారు. వాళ్ళు కమిటీ ఫామ్ చేద్దామన్న టైంలో ఆపండి అని అన్నారు. ఆపండి అన్నది అయిన కాదు, ఆపండి అన్నది వేరే వాళ్ళు. ఇది జరగలేదు. ఇంకోటి ఈ లోపు నన్ను పిలిచి మీరు ఆల్రెడీ టీచర్స్ యూనియన్ ట్రేడ్ యూనియన్ పెట్టారు, అవి 2 తీసేయండి అన్నాను. అనేటప్పటికి ఇదేంటిది ఇట్లా మాట్లాడుతున్నాను. నేను ఇంకా సరేనండి అన్నాను. ఆయన వెళ్ళిపోయారు. నేను బయటకు వచ్చాను. మిత్ర గారు ఫోన్ చేసి సరే ఇట్లా అన్డెమోక్రటిక్గా మొదలైంది ఆల్రెడీ, చూస్తున్నా గమనిస్తున్నా. డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ను ప్రైవేట్ డాక్టర్స్ అంత పెద్ద ఎత్తున ఆ మీటింగ్ హాల్ దాదాపు 500-600 మంది డాక్టర్స్ ఒక మీటింగ్ హాల్లో కూర్చుని చిరంజీవికి చెయ్యాలని వచ్చిన డాక్టర్స్ని చూస్తే వాళ్ళని నిర్మాణంలోకి తీసుకొచ్చేయాలి కదా. అవును, అక్కడ ఆపేశారు. ఇక్కడ ఇది జరిగింది. ఇక నేను చెప్పాను, సార్ ఇది నడవదు, మళ్ళీ మొదలైపోయింది, నేను కంటిన్యూ అవ్వడం కష్టం, పార్టీ పెట్టే వరకు ఉండలేను నేను అని చెప్పి వచ్చేయడం జరిగింది. అది అంటే అది ఎవరికి చెప్పలేదు, కానీ అక్కడ కనిపించట్లేదు కదా. పేపర్లో పునాది రాళ్ళను మరిచారు అని పేపర్లో వేయటం ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మనం రెస్పాండ్ కాలేదు దానికి. ఆ తర్వాత చిరంజీవి గారు నేను స్టేజ్ మీద కలిసాం. కానీ ఆయన ఏంటి బాగున్నారా, ఆరోగ్యం అంటే అప్పుడు నాకు సర్జరీ జరిగింది. సర్జరీ అపోలో హాస్పిటల్లో సర్జరీ జరిగినప్పుడు ఆయన నన్ను చూడడానికి ప్రత్యేకంగా ఉగాది రోజు పైగా వచ్చి చూసి వెళ్ళారు. చాలా అందరూ మంచి వ్యక్తులే, కానీ ఎలా డీస్టేబిలైజ్ అయ్యింది అనేది ఆ రోజు ఎవరు ఇందులో దూరారు అనేది కూడా కనిపెట్టాం. అప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం, సార్ పలానా వాళ్ళు దూరారు, జాగ్రత్త, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అని చెప్పినా సరిగ్గా అంటే దాన్ని తీసుకోవాలి, గమనించలేదు. సరే అది సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదులే, ఇక ఏదో అవుతుంది, ఇక మనకెందుకులే అని మనం ఇంకా ఎంతకంటే చెప్పలేం కదా, మన పని మనం చూసుకుందామని అనుకున్నాం. సరే ఆ పార్టీ ఆ రోజుకి మొత్తానికి ఓడిపోవటం జరిగింది. అది దాని వెనక ఎవరున్నారు ఏంటి అనేది అప్పుడు మాకు తెలుసు. తర్వాత జగన్ పార్టీ పెట్టేయడం 2010కి, ఇది 2009 ఎలక్షన్స్, రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, 2010కి జగన్ పార్టీ పెట్టిన తర్వాత మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం అనేది నేనేంటంటే దానికి ముందే మేము పార్టీ పెట్టకముందే కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. ఆ వాళ్ళని మీరు అర్జెంటుగా ఆయనకి సపోర్ట్గా వెళ్ళిపోండి ఆయన్ని అని చెప్పాం. చెప్తే అప్పటికి కొంత భయపడ్డారు చాలామంది. మీరు నాకేంటంటే 2006లోనే ఈయన ఒక సాక్షి పేపర్ పెట్టినప్పుడు
ప్రెస్ మీట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత డబ్బు అని చెప్పి పత్రికల్లో రాయడంతో దానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం 1 గంట సేపు ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకుకి ఇంత నాలెడ్జ్ ఎలా ఉంటుంది, ఇంత ఒక క్రానలాజికల్ ఆర్డర్లో ప్రజెంటేషన్ ఎలా చేయగలడు. మనం రకరకాల ముఖ్యమంత్రుల కొడుకులను చూసాం, వాళ్ళెవరు ఇంత టాలెంటెడ్గా చెప్పలేదు. డెఫినెట్గా ఏదో ఉంది అనే ఇంప్రెషన్ నాకు ఆ రోజే వచ్చింది. సాక్షి పత్రికకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఇంత కట్ట విలేకరులకు పంచిపెట్టించారు. ఆ టైంలో ఇది డెఫినెట్గా స్పార్క్ ఫెయిర్గా ఉండటం. అంటే నేను ఎక్కడ అది ఎవడో చెప్పడు, నాకు ఎక్కడి నుంచి వచ్చినా నీకెందుకే అది అని మాట్లాడే సమాధానం వస్తుంది. కానీ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ చెప్పి సాక్ష్యాలు కూడా ఇచ్చాడు. అది చాలా ఆ రోజు అనిపించింది. ఈ 3 సంవత్సరాల్లో ఇది జరిగింది. అరెస్ట్ చేశారు. దానికి ముందే ఇంకా చేయకముందే ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. పార్టీ పెట్టిన తర్వాత మామూలుగా అయితే మనకి ఐ వెంకట్రావు గారిని చాలా పెద్ద జర్నలిజంలో హైయెస్ట్ ఇది ఉన్న ఆయన ఒకసారి నన్ను అడిగారు, ఈ చనిపోయిన వార్త వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందండి అని నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి అండి అన్న. ఏంటంటే టీవీ రావు గారు మంచి అనాలిసిస్ చెప్తారు మీరు, ఇంత మరీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఏంటండి అన్నారు ఆయన. అంటే కాకుండా ఇంకెవరున్నారండి అన్న రోసయ్య గారు ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు అన్నారు. రోసయ్య గారికి ఏ నియోజకవర్గం సార్ అన్న, జైపాల్ రెడ్డి గారిది ఏ నియోజకవర్గం అన్న. బేస్ ఉండాలి సార్, ఫస్ట్ బేస్ ఉండాలి, తర్వాత ఆయన చుట్టూ ఒక 30 మంది అన్న కనీసం తిరుగుతూ ఉండాలి, వీళ్ళిద్దరికి ఎవరున్నారు అన్న. నిజమే, కానీ పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కదా అన్న. వాళ్ళకి పేపర్ కానీ టీవీ ఛానల్ కానీ ఉందా సార్ అన్న. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉండాలి సార్, లేకపోతే నిలబడలేరు. పొలిటికల్ స్టామినా అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ స్టామినా అనేది ఫిజికల్ స్టామినాకి ఎంత ముఖ్యమో ఫిజికల్ స్టామినా, పొలిటికల్ స్టామినా చాలా ముఖ్యం ఒక మనిషి నిలబడాలంటే పొలిటికల్గా. ఈ రెండు ఉన్న వ్యక్తి ఇతనైతేనే కరెక్ట్ అని అన్న తర్వాత అందులో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఆయన ఏమన్నాడంటే, ఇదేమన్నా ప్రజారాజ్యం అనుకుంటున్నారా అని. నేనేమంటే ఆయన్ని చేయకపోతే పార్టీ నాశనం అయిపోద్ది అని చెప్పాను. అంటే పార్టీ నాశనం అయిపోద్ది, ఎందుకంటే ఇది నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, మీరు ప్రజల నుంచి వచ్చింది, ఎమ్మెల్యేల నుంచి వచ్చినప్పుడు చెయ్యకపోతే అది నిర్మాణం అనిపించుకోదు. నిర్మాణం అంటే ఒక పార్టీ నిర్మాణం అంటే చాలా ఏదో, ఇప్పుడు సడన్గా ఎంట్రీ చేసిన వాడికి పార్టీ నిర్మాణం తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాడికి ఆ కష్టాలు తెలుస్తాయి, ఎందుకంటే అది చాలా కష్టమైన పని. ఆ కష్టాలు చూసినప్పుడు ఇది చాలా ఈజీ పని. ప్రజలు కోరుకుంటున్న వ్యక్తిని ఇప్పుడు మీడియాలో చూడండి, ఎవరికి మంచి రేటింగ్ ఉందో వాడిని చాలా తొందరగా ఇది చేస్తుంటారు. రోసయ్య గారు ముఖ్యమంత్రి అవ్వటం, రోసయ్య గారు రాంగ్ స్టెప్స్ మొదలైపోయింది. అంటే ఇదే కేసీఆర్ గారు అంతకుముందు అది నిరాహార దీక్ష చేస్తాను అంటే సిద్దిపేటలోనో ఎక్కడో, దానికి చుట్టూ ఇది రాజశేఖర రెడ్డి గారే జనాలు పంపించాడండి, అంటే ఆయన కదలకుండా చేయడానికి. అంటే ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ తెలియని వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందంటే, ఈయన్ని కిడ్నాప్ చేసినట్టు. అప్పుడు ఎవరు ఆయన డీసీపీ సంజయ్ ఒక ఆయన తీసుకెళ్ళి ఖమ్మం మమతా హాస్పిటల్లో పెట్టడం, అక్కడ ఆయన మళ్ళీ తీసుకొచ్చి నిమ్స్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఓయూలో ఉద్యమం మొదలైంది. అంటే ఒకటి కాబోయి ఇంకోటి అయింది. మళ్ళీ 10 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ రావడానికి. ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్లో, మరి కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చినప్పుడు వెంటనే రావాల్సింది, దాన్ని కూడా చెడగొట్టుకోవడం అంటే అది పార్టీలో కలుపుతానన్నా చేర్చుకోకుండా ఇది మొత్తానికి ఏదో జరిగింది అది. అంటే ఇట్లాంటివి ఏంటంటే అనాలిసిస్లో అంటే మనకి ఇప్పుడు గమనించిందంటే, ఈ మధ్యకాలంలో మీరు వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలతతో వ్యాఖ్యానిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో.
దాంతో మీరు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారని కూడా అవును, పేటిఎం బ్యాచ్ అని, భజన బ్యాచ్ అని, జగన్ భక్తుడని, నిజంగా ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు. అదే ఇప్పుడు ఏంటంటే ఇంత చెప్పుకుంటూ వచ్చాం కదా, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీకి చేసాము, కాంగ్రెస్ పార్టీకి చేసాము, తర్వాత ప్రజారాజ్యం పెట్టక ముందు చేసాము, తర్వాత మళ్ళా కాంగ్రెస్ అదే వైఎస్ఆర్సిపికి పాలసీ మేకింగ్ చేసి పెట్టాము. ఇవన్నీ ఏంటంటే జన విజ్ఞాన వేదిక ఎవరు అందరికీ ఇస్తుంటాం, ఎవరు దాన్ని క్యాచ్ చేస్తారో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. అట్లా ఉపయోగించుకున్న వైఎస్ఆర్సిపికి ఫ్యాక్ట్ అని ఒక ప్యారలల్ ఆర్గనైజేషన్, అంటే జన విజ్ఞాన వేదిక కాకుండా ఫ్యాక్ట్ అని ఒకటి పెట్టి దాని ద్వారా యాక్టివిటీస్, అప్పుడు ఇంకా పార్టీ పెట్టలేదు, వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టలేదు అప్పటికి. అప్పుడు జరుగుతున్న విషయాల మీద ఎన్లైటన్మెంట్ ఏబికే ప్రసాద్ గారు, నేను, మన రామచంద్రమూర్తి గారు అందరం కలిసి అప్పట్లో కొన్ని, జీవిడి కృష్ణమోహన్ గారు, మొత్తం యాక్టివిటీస్ ఏంటంటే పాలసీస్ తయారు చేయడం కోసం ఇచ్చాం. అంటే అప్పుడు ఈ పాత డాక్యుమెంటే మళ్ళీ ఒకసారి ఇది అప్పుడు చేసి పెట్టామని చూపించడం. ఇప్పుడు ఏంటంటే కేఏ పాల్ ఎంత పెద్దోడు ఇంటర్నేషనల్గా, అది నాకు చిన్నప్పుడే తెలుసు. ఆయన ఎంత పెద్దోడు అనేది నేను ఆ జిల్లాల్లో చూసినవాడిని. అలాంటిది ఆయన వాయిస్ ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడో ఆయన కమెడియన్ లాగా చూస్తున్నారు. ఆయన బాధ కలుగుతుంది. అంటే ఒక గొప్ప వ్యక్తి పబ్లిక్లో చాలామందికి, ఈ తరం రిపోర్టర్స్కి కానీ జర్నలిస్టులకి తెలీదు ఆయన అంత గొప్పోడని. ఆయన ఎంత గొప్పోడు అనేది ఆ రోజుల్లో నేను మొత్తం 42 పార్లమెంటు సీట్స్లో 41 తెలుగుదేశం వచ్చి, ఒకటి కనుమూరు బాపిరాజు గెలిచాడు, ఏది నర్సాపురం. ఈయన ఒక్కడు ఎలా గెలిచాడబ్బా అని ఎంక్వైరీ చేస్తే కేఏ పాల్కి కాళ్ళ మీద పెట్టి దండం పెడితే ఆయన మొత్తం క్రిస్టియన్ మిషనరీస్ అన్నిటికీ ఫోన్ చేసి ఆయన కోట్లు వేయమని చెప్పాడు. అక్కడ ఓట్ బ్యాంక్ అంతా అదే. అంటే అంత పవర్ఫుల్ అని నాకు అప్పట్లోనే తెలుసు. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడితే ఏమవుతుంది, అయిపోయింది, మొత్తం గాలిపోయింది. అందుకని ఏంటంటే మాట్లాడటం అనేది ఒక లీడరు పార్టీ పెట్టిన మాట్లాడుకున్నట్టు నేర్చుకో. అది ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయనకి చాలా పుస్తకాలు పంపించాం. అది మాకే బాగా తెలుసు అనుకునేవాళ్ళం. ఆయన అనాలిసిస్, ఆయన మళ్ళీ ఆ వివరాలన్నీ మళ్ళీ ఇంకో వ్యక్తి ద్వారా మాకు బయటకు వచ్చాయి. అంటే ఆయన ఏం మాట్లాడారు అనేది. అంటే అప్పుడు జైలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మాకు మళ్ళీ దీంట్లో వర్క్ చేసేవాడు, జేవీని లీడర్ అనమాట. ఆయన ద్వారా మాకు తెలిసాయి పుస్తకాలు, ఆయన ద్వారానే వెళ్ళాయి. చదివి బ్రహ్మాండంగా అసలు వాటి మీద ఏం చెప్పాడు జగన్ అని డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు అడిగితే ఆయన చెప్పిన, సార్ మనం అనుకున్నది ఏంటి, ఆయన చెప్పింది సమాధానం ఇది సార్ అని చెప్తే నిజంగా ఆశ్చర్యపోయాం. ఏంటి ఇంత నాలెడ్జ్ ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ఎలా వచ్చింది ఇంతలాగా ఈ ఏజ్లో అని. అప్పటికి ఇంకా 40 రాలేదు కదా, ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందని అప్పుడే అనుకున్నాం. అది ఏంటంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టుల మీద ఒక ఆయన రాసిన బుక్ కూడా పంపించాం. దాని మీద అనాలిసిస్ చెప్పాడు ఆయన, చాలా బాగా చెప్పాడు. అట్లా ప్రతి సబ్జెక్టు అవగాహన ఉంది. మనం ఇవ్వాల్సిన అనే బహుశా నేను అనుకోవటం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సక్సెస్ అవ్వడానికి చాలా స్కీమ్స్లో ఈయన రోల్ ఉండి ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మరి లేకపోతే అంత క్రియేటివ్ ఐడియాస్, అంత మంచి స్కీమ్స్ రావటం. మరి ఈరోజు చూస్తున్నాం కదా, ఎవరికి ఇప్పుడు మీరు బాగుంది మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేధావి, ఆయన ఖచ్చితంగా బయటకు కనిపించేదానికంటే ఎక్కువ ఇంటలెక్చువల్, ఆయన చాలా విషయాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది అని మీరు చెప్తున్నారు. ఓకే, అది మీకు ఉన్న అనుభవం, మీ వ్యక్తిగతంగా మీకున్న పరిశీలన, దానికి ఆధారాలు కూడా చెప్పగలను. చెప్పండి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటరు అనగానే చంద్రబాబు నాయుడు అంటారు. కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్నైనా, వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కదా, అడ్మినిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటో చెప్పమంటే చెప్తారు. వాళ్ళు ఉన్న చోట నుంచి కదలకుండా మొత్తం ఆయన వింగ్లో ఉన్న పనులన్నీ అయిపోతున్నాయా లేదా అని కమాండ్ ఉన్నవాడే అడ్మినిస్ట్రేటర్. అంతేగాని
ఒక కలెక్టర్ వెళ్ళి డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి చెత్త అంతా అన్నాడు అంటే అయిపోయింది. అంటే అక్కడ చెత్త దానికి సంబంధించి పబ్లిసిటీ కోసం వెళ్ళినవే, అది అడ్మినిస్ట్రేటర్ ఎవరు కాదు. అలాగా ఒక ముఖ్యమంత్రి ఒక ఊరికి వెళ్ళి సర్పంచ్ని, అక్కడున్న ఏఈని, అక్కడున్న ఎంఆర్ఓని అందరినీ నేను సస్పెండ్ చేస్తా, నిన్ను తీసేస్తా, అది ఇది అంటే అది అడ్మినిస్ట్రేషన్ అని అనుకుంటున్నారు జనాలు. అది కాదు, అది చూపించింది ఇప్పుడు తాడేపల్లి. ఇక్కడ నుంచి కరోనా టైంలో కదలకుండా పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, బై ఎలక్షన్స్లో వచ్చిన ఎంపీలు అన్నీ ఆయన ప్రచారానికి కూడా వెళ్లకుండా గెలిచినాయి అంటే అది అడ్మినిస్ట్రేషన్. ప్రచారానికి కూడా ఆయన వెళ్ళకుండా మొత్తం 80% కొట్టేశారు, అది అడ్మినిస్ట్రేషన్. అలాగే ఆయన ఎక్కడికి వెళ్లకుండానే ప్రజలందరూ మా మనిషి అని అనుకుంటున్నారు అంటేనే, వెళ్తే అనుకోవటం, పాదయాత్ర ద్వారా అనుకోవటం ఒక ఇదైతే, టోటల్గా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే కదలకుండానే స్కీమ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, బటన్ నొక్కితే వాళ్ళ చేతుల్లో డబ్బులు పడతా ఉన్నాయి. అది ఇవన్నీ ఏంటంటే దానికి నీకు సంబంధం ఏంటని అనుకోవచ్చు. ఇక్కడ మేము చూసింది అవి కాదు. జన విజ్ఞాన వేదిక అంటేనే విద్యా వైద్య రంగాల్లో మౌలికమైన మార్పులు వస్తేనే అది మనకి డెవలప్మెంట్ ప్రమాణాలు పెరుగుతాయి. అభివృద్ధి అంటేనే అది. ఇది ఎవరో చెప్పింది కాదు. మనం మొదటి నుంచి జన విజ్ఞాన వేదిక 1988లో పెట్టినప్పటి నుంచి అయ్యే రంగాల్లో పనిచేస్తున్నాం. అసలు మూఢనమ్మకాలు అనే సబ్జెక్ట్ కంటే ఎక్కువ విద్యా వైద్య రంగాలే, చదువు చెప్పటం, వీటిలోనే పనిచేసాం. ఆరోగ్యానికి సంబంధించి అది సారా వ్యతిరేకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవే ప్రచారాలు మావి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలనేది, మంచి పౌష్టికాహారం తినాలి, లడ్డు కన్నా గుడ్డు మేలు, ఇట్లాంటివన్నీ, చక్కెర ఉండగా గ్లూకోజ్ దండగా, ఇది బోర్న్విటా బూస్ట్, పేరేదైనా వేస్ట్ అని ఇట్లాంటి స్లోగన్స్ అన్ని ఇచ్చి జనాలకి ఏంటంటే నువ్వు బోర్న్విటానో బూస్టో తాగాల్సిన అవసరం లేదు, నువ్వు సున్నుండలు తిన్నా అదే, నువ్వు వాడు కూడా ఇది దాన్ని మాల్టెడ్ అంటాడు, అంటే రోస్టెడ్, దాన్ని మీకు డబ్బాలో పెట్టి పంచదార కలిపి ఇస్తున్నాడు, మీరు అది ఇంట్లోనే చేసుకోవచ్చు, అందులో మనకి సాంప్రదాయ వంటకాల్లో అవన్నీ ఉంటాయి అని చెప్పడం. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగటం, ఇవి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ సబ్జెక్ట్ మీదే జన విజ్ఞాన వేదిక బాగా పనిచేసేది. ఈ దేవుడు లేడు ఇవన్నీ మా సబ్జెక్టులు కాదు అసలు అసలు మా ట్రైనింగ్ క్లాసుల్లో కూడా ఆ సబ్జెక్ట్స్ ఉండవు. ఈ విద్యా వైద్యం విషయంలో అమర్త్య సేన్, నోబెల్ ప్రైజ్ వచ్చిన అమర్త్య సేన్ చెప్పింది కూడా విద్యా వైద్యం ఈ రెండిట్లోనూ మీరు ప్రజలకి సరైన సేవలు అందించగలిగితే, ఉచితంగా అందించగలిగితే, అది మీ యొక్క ఎకనమిక్స్, స్టేట్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని. దానికి ఆ పుస్తకం అంతా చదివితే మరి ఈయన అదంతా చదివేసినట్టున్నారు. ఇప్పుడు ఈ రోజున 2015 అంటే 2014లో మార్చి వరకు క్యాల్కులేట్ చేస్తే అది 2014-15 రిపోర్ట్లో వచ్చింది. 11.77% పేదరికంలో ఉన్నది. మొన్న రిపోర్ట్ 2023లో 4.2%కి వచ్చింది. 4.2%కి ఎలా వచ్చింది? మరి ఉచితాలు ఇస్తే మొత్తం నాశనం అయిపోద్ది, శ్రీలంక అయిపోద్ది అని అన్నది 11.77% ప్రీవియస్ గవర్నమెంట్ వెళ్ళిపోయేటప్పటికి ఉన్న పేదరికం 4.2%కి వచ్చిందని సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి కదా. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది మొత్తం 10 పారామీటర్స్లో తీసుకుంటారు. ఆ 10 పారామీటర్స్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. దాని తర్వాత అంటే అంతకుముందు ఓన్లీ ఆదాయమే లెక్కేసేవాడు. ఒకప్పుడు పేదరికం అంటే 77% ఉండేది, అంటే 67% ఉండేది. ఇప్పుడు అది 4.2%కి వచ్చేసింది. అదేమన్నా చిన్న డెవలప్మెంటా? చాలా పెద్ద డెవలప్మెంట్ అసలు. మరి ఆయనేమో విజనరీ అంటారు, మరి విజనరీ ఎక్కడ కనపడుతుంది? అందుకనే రాసుకునేవాడు, ఇప్పుడు చదువుకునేవాడు, ఇప్పుడు పట్టభద్రులు అని మనకి చెప్తున్నారు కదా,
ఈ మధ్యన పట్టభద్రుల్ని లేదా మేధావుల్ని అనాలిసిస్ చేసినప్పుడు వీళ్ళు పట్టభద్రులు కాదు, మేధావులు కాదు, అలా వీళ్ళకే ఓటు తీసేయాలనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చదువుతారు అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న పత్రికలు లేకపోతే కనిపించిన మీడియానే. వీళ్ళు నేషనల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి అవి ఇంపార్షియల్గా వాళ్ళు మొత్తం డీటెయిల్స్తో పెడతారు, ఏం మ్యానిపులేషన్స్ ఉండవు. అవి చదవండి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ది నెంబర్ 1 ఎలా వచ్చింది? నువ్వు నిజంగా అడుక్కు తినేదైతే మొత్తం నాశనం అయిపోతుంది, అరాచకం జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు కదా. మరి కంట్రీలోనే నెంబర్ 1 స్టేట్ ఎలా అయిపోయింది? జిఎస్డిపిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఓకే, అది అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళలో నెంబర్ 1, ఇన్కమ్ ట్యాక్స్ కూడా నెంబర్ 1 వచ్చింది. ఇక వైజాగ్ కనుక చేస్తే కొన్ని కంపెనీస్ జనరల్గా ఏంటంటే క్యాపిటల్ ఎక్కడ ఉందో అక్కడికే వస్తుంటాయి. వైజాగ్ క్యాపిటల్ అయితే కనుక అది శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్లో కూడా గ్రోత్ ఇంజిన్ అని రాశాడు వైజాగ్ని. గ్రోత్ ఇంజిన్ అనే టర్మ్ చాలామందికి అర్థం అవట్లేదో, ఈ మేధావులు పట్టభద్రులు వీళ్ళు ఏం చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఆయనకి నిజంగా స్వార్థం ఉండుంటే ఇడుపులపాయలో క్యాపిటల్ పెట్టాలి. ఆయన నిజం స్వార్థం, నాకు అర్థమైంది అదే. ఆయనకి నిజంగా స్వార్థపరుడు అయితే ఇడుపులపాయ క్యాపిటల్ పెట్టుకోవాలి, రాయలసీమ ఎక్కడో పెట్టుకోవాలి, ఆయన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ. ఇక్కడ అమరావతి నేను మొత్తం దాదాపు 3 సంవత్సరాలు చూశాను నేను. అక్కడ ఒక టవర్ ఫౌండేషన్ మామూలుగా అయితే 15 టన్నుల స్టీల్ మ్యాక్సిమం అది 110 టన్నులు స్టీల్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకని? ఆ లూజ్ సాయిల్. ఒక 700 కేజీలు ఉన్న ఒక వెయిట్ ఉన్న ఒక బ్రేకర్ ఫౌండేషన్కి 1/2 మీటర్ డయామీటర్ పైళ్ళు 19 మీటర్లు అంటే ఇంచుమించుగా 6.5 అంతస్తుల కిందకి, ఒక 6.5 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత కిందకి వెళ్ళి అక్కడ రాక్ దొరికిన చోట ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి పైల్ ఫౌండేషన్స్ అంటే క్రిమినల్ వేస్ట్ ఆఫ్ మనీ. అందుకనే ఎవడు రాలా ఇన్వెస్ట్. ఎందుకంటే ఎవడన్నా ఒక 100 కోట్లు పెడితే వాడికి 10 కోట్లు ఫౌండేషన్కి అయితే పర్వాలేదు, కానీ 27 కోట్లు ఫౌండేషన్కి అయితే ఎవడు పెడతాడు? మొత్తం రావాల్సిన లాభం అంతా ముందే పోతే అందుకనే రాల. బలవంతంగా ఎంత తీసుకురద్దామని చేసినా అక్కడికి రాకపోవడానికి కారణం ఏంటంటే అంత పెట్టుబడి పెడితే దానికి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఏమున్నాయి అంటే అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటారు వాళ్ళు. అవును, షిప్పింగ్ ఎంత దూరంలో ఉంది, లేదా మిగతా కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది చూసుకుంటారు. మెయిన్ ఫౌండేషన్స్కి అయిపోతుంటే ఎవడు పెడతాడు? అక్కడ పోలీస్ స్టేషన్లు కట్టారు, సబ్ స్టేషన్స్ కట్టారు, వాటన్నిటికీ హ్యూజ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. అది కూడా ముంపు ప్రాంతం, అది ముంపు ప్రాంతం. అంటే కృష్ణానది అమరావతి ల్యాండ్కి 15 అడుగుల పైన ఉంది. అవును, 15 అడుగుల పైన ఉంటే మళ్ళీ ఒక ఎత్తిపోతలు కట్టారు దానికోసం. అవును, అది మన కొండవీటి వాగు. కొండవీటి వాగులోకి మొత్తం ఆ పైనుంచి నీళ్ళన్నీ అక్కడికి వచ్చి చేరతాయి. ఆ నీళ్లు పంపింగ్ చేసేది ఎప్పుడు బాగా వర్షాలు పడేటప్పుడు ఏమవుతుందంటే బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తినా కూడా అక్కడ నీళ్లు నిలబడిపోయి ఉంటాయి, పై దాకా వచ్చేసి ఉంటాయి. ఈ నీళ్లు అందులోకి వేసినా వెళ్ళవు, పంపింగ్ చేయడానికి కుదరదు. అలాంటిది పెట్టారు. పోనీ అది ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వ్యవసాయ పొలాలు కాబట్టి కొంత నీళ్ళన్నా ఇంకుతాయి, కానీ మొత్తం బిల్డింగ్లు కట్టేస్తే మొత్తం సర్ఫేస్ రన్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, మొత్తం వచ్చేస్తుంది. అదే టైంలో బ్యారేజ్లో నీళ్లు ఉంటాయి, మొత్తం గేట్లు ఎత్తినా వెళ్ళవు. ఏం చేయాలి అప్పుడు? కాబట్టి అదొకటి పరిశీలిస్తే ఇప్పుడు కర్నూలుకి వరదలు వస్తాయని ఎవడో అనుకోవాలా. గట్టు దిగింది, మొత్తం కర్నూలు అంతా మునిగిపోయింది. ఇక్కడ ఎక్కడ గట్టు దిగినా మొత్తం 15 అడుగులు 1.5 అంతస్తు మునిగిపోద్ది. మొత్తం అన్నీ కూడా బిల్డింగులు పైకి కట్టాల్సి. ఇప్పుడు ఇదేంటంటే సబ్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్ మీరు 15 అడుగులు మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 15 అడుగులు పైన ఉంది, దానికి పైకి కట్టుకోండి అంటే ఎక్కడ కడతాం సార్? దీనికి రిటైనింగ్ వాల్, ఆర్సీసీ రిటైనింగ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు మామూలుగానే 27% ఫౌండేషన్కి పెట్టాము, ఇంకా మళ్ళీ దీది కడితే మాకు 50% దీనికే అయిపోద్ది, ఇక ఏం కట్టాలి ఇక్కడ అన్నారు. కట్టినవి కూడా బిలో ఎంఎఫ్ఎల్ కట్టించారు. ఎప్పుడు అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు అందుకని ఏంటంటే అమరావతి సూటబుల్లా, వైజాగ్ సూటబుల్లా అంటే వైజాగ్ మోస్ట్ సూటబుల్. ఎందుకంటే విజయవాడ కాస్మోపాలిటన్ కల్చర్ లేదు, అస్సలు లేదు. మీకు కాస్మోపాలిటన్ కల్చర్ ఎక్కడుందో దానికి అడాప్టబిలిటీ ఉంటుంది.
అంటే ఇక్కడ జొమాటో, స్విగ్గీ లేకపోతే ఇలాంటివి ఏవైతే వచ్చినాయో, లేదా ఉబెర్, ఓలా ఇట్లాంటివి వచ్చినాయో, ఇవి వచ్చిన 5 ఏళ్ళకి కూడా విజయవాడ రాలా. కానీ హైదరాబాద్లో వచ్చిన 3 నెలలకి వైజాగ్లో స్టార్ట్ అయినాయి. విజయవాడ ఒక పెద్ద గ్రామం అండి, పెద్ద గ్రామం. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ క్యాస్టిజం భయంకరంగా ఉంది. క్యాస్టిజమే కాదు, మీకేంటంటే మీరు ఈ జగన్ గవర్నమెంట్ రాకముందు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరితే నందిగాం ముందు వరకు కూడా హైవే ఎక్కడ ఆగకుండా వచ్చేస్తాం. కరెక్ట్గా నందిగాం ఊళ్ళోకి మొదలవుద్ది. నందిగాం ఊళ్ళో తర్వాత కంచికిచెర్ల, పరిటాల, అలాగే మొత్తానికి ఏంటి ఇబ్రహీంపట్నము, భవానీపురం, ఇంకా అక్కడ అది దాటుకుని ఎలాగో విజయవాడ తప్పించుకుని బయటికి వెళ్తే గన్నవరం దాటిన తర్వాత హనుమాన్ జంక్షను, ఇవన్నీ దాటుకున్న తర్వాత అప్పుడు ఏలూరు బైపాస్కి వెళ్ళిపోతాం. అంటే దాదాపు 2 గంటలు టైం వేస్ట్ అయ్యేది ఎవరికన్నా వైజాగ్ వెళ్ళేవాడికి 2 అవర్స్ పైనే ఈ కృష్ణా జిల్లాలో వేస్ట్ అయిపోద్ది. ఎందుకు ఎలా చేయలేదంటే వీళ్ళు కోర్టులో కేసులు వేసి కూర్చుంటారు. ఓకే, అసలు ఇప్పుడేంటి, ఇప్పుడు విజయవాడ బైపాస్ అయిపోతుంది, ఓపెన్ అవుతుంది. విజయవాడ బైపాస్ అయిపోతుంది. మళ్ళీ ఇటు గుంటూరు వైపుకి కూడా ఇక్కడ జూపూడి యువతలో ఎక్కడో ఇచ్చేశారు, ఒక బ్రిడ్జ్ అయిపోయింది. అంటే ఇటు వెళ్ళిపోవచ్చు, అటు వెళ్ళిపోవచ్చు. అంటే ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఇప్పుడు నందిగాం ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు, కంచికిచెర్ల వెళ్ళక్కర్లేదు, వచ్చేసింది బైపాస్లో హైవే వచ్చేసింది దానికి. అలా కృష్ణా జిల్లా ఏంటంటే మీరు విజయవాడలో ఎవడన్నా గన్నవరం ఫ్లైట్కి వెళ్ళాలి అంటే లారీ వెనకాలే ఉండాలి. పక్క నుంచి వెళ్ళడానికి ఇప్పుడు రామవరపాడు రింగ్ ఉంది, అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే రోడ్ వైడనింగ్కి ఎవరు సహకరించాల, అన్ని కోర్టులో కేసులు వేసి కూర్చున్నారు. మనం ఇంకా లారీ వెనకాల ఆర్ని కొట్టుకుంటే వెళ్ళడమే, ఖాళీ దొరకదు. ఎక్కడి వరకు, ఇంచుమించుగా ఎనికేపాడు వరకు, ఇంకా దాటిన తర్వాత వరకు ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర వరకు అంతే పరిస్థితి. ఇప్పుడు వచ్చేసింది పెద్ద రోడ్డు, మనం బైపాస్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే అమరావతి అన్నా విజయవాడ అన్నా సూటబుల్ ప్లేస్ దేనికి కాదు అంటే ఈ 2 కారణాలే కాదు, అసలు బిజినెస్ పెరగడానికి, ఆదాయం పెరగడానికి కూడా అక్కడ తొందరగా అడాప్టబిలిటీ ఉండదు. అది వైజాగ్ అనేటప్పటికీ ఆల్రెడీ మన హైదరాబాద్ ఆదాయంకి 77% ఆదాయం ఆల్రెడీ ఉంది అక్కడ. రెవెన్యూ ఎవరో ఎకనమిస్ట్ ప్లస్ షిప్ యార్డ్ ఉంది, అన్ని రాష్ట్రాల నుంచి జనాలు ఉన్నారు అక్కడ. మనకి ఐవీఆర్ కృష్ణారావు గారు, తర్వాత ఇంకొక ఎకనమిస్ట్ కూడా అన్నది ఏంటంటే వైజాగ్ క్యాపిటల్ అయితే 1.5 yearsలో హైదరాబాద్ని దాటుతుంది, 3-4 yearsలో మద్రాసుని దాటిపోద్ది, చెన్నైని దాటిపోద్ది అని. అంత స్కోప్ ఉంది దానికి. అంటే ఎందుకని ఉంది, అది ఎందుకు అట్రాక్టివ్ ప్లేస్ అంటే ఇప్పుడు హైదరాబాద్ని మీరు పరిశీలిస్తే ఒక ట్యాంక్ బండ్ ఉంది, ఇంకా మిగతావన్నీ అటు శ్రీశైలం వెళ్ళాలి, నాగార్జున సాగర్ వెళ్ళాలి, వెళ్తేనే కానీ పెద్ద రిక్రియేషన్ అనేది ఉండదు. వైజాగ్ వచ్చేటప్పటికి ఒక 100 kilometers మీకు ఎటు పోయినా, ఇటు 50 kilometers అటు వెళ్ళినా బీచ్ ఉంది, భీమిలి ఉంది, వైజాగ్లోనే చాలా ఇది ఉంది. మీకు కొండలు ఉన్నాయి, సీలేరు ఉంటుంది, అటు జోలాపుట్టు ఉంటుంది, మార్చికండ్ ఉంది. ఎక్కడికైనా అంటే రిక్రియేషన్కి చాలా ప్లేసులు ఉన్నాయి. పాడేరు, లంబసింగి, అంటే చాలా అట్రాక్టివ్ ప్లేసెస్ ఉన్నాయి. వీకెండ్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విజయవాడలో ఉండలా, వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండిపోయారు. ఎందుకంటే అక్కడ బోర్ కొట్టేస్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అందుకని పబ్లిక్ ఏంటంటే రిక్రియేషన్ ఉంటేనే వాళ్ళ జీవితం నడిచినట్టు. ఆ రిక్రియేషన్ అనేది వైజాగ్కి, హైదరాబాద్కి లేనంత రిక్రియేషన్ ఉంది అక్కడ. మద్రాసుకి కూడా లేదు, చెన్నైకి కూడా లేదా ఆ రిక్రియేషన్. బీచ్ తప్ప మిగతావి లేవు, అంతే. బీచ్ దగ్గరే కానీ మిగతా ఇంకా లాంగ్ చాలా దూరం వెళ్ళాలి. దీనికి అది కాదు, అన్నీ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి మనకి అదే బొర్రా కేవ్స్ ఇట్లా చాలా ప్లేసెస్ ఉంటాయి. రిక్రియేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే బిజినెస్ కూడా అట్లానే ఉంటుంది, గ్రోత్ అవుతుంది. కాబట్టి ఆ ప్లేస్ అనేది ఆయన ఇడుపులపాయలో పెట్టుకోకుండా అక్కడ పెట్టుకున్నాడంటేనే ఆలోచించాలి కదా. అది కూడా అరాచకం, పెద్ద జోకు, లేకపోతే అంటే ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే
ఇప్పుడు ఈ పట్టభద్రులు అన్నవాళ్ళు, మేధావులు అన్నవాళ్ళు, అందుకే నాకు వీళ్ళ లాజిక్ ఏంటి, వీళ్ళు ఏం చదువుకున్నారు, ఇదేం చదువురా నాయన మీరు అని అనిపిస్తుంటుంది. అందుకని వీళ్ళకి ఓటు హక్కు తీసేసి సరే వాళ్ళే పేదవాళ్ళకే ఓటు హక్కు, చదువురానోడైనా వాడు నాకు ఇది జరిగిందని ఓటేస్తున్నాడు. వీడికి ఏం జరిగిందో తెలియట్లేదు. కనీసం ఏం జరిగిందో ఏంటి, ఇంత డెవలప్మెంట్ జరిగిందా అంటారు. అరే డెవలప్మెంట్ మరి చూపించండి అంటే మనం వీడియోతో చూపిస్తున్నా అర్థం కావట్లేదు. ఇక్కడ విద్యా వైద్య రంగాల్లో పేదరికం విషయంలోనూ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ జరిగింది అనేది ఆ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు డెఫినెట్గా మనం అది చంద్రబాబు అయినా ఆయన చేసినా పొగుడుతాము, జగన్మోహన్ రెడ్డి చేసినా పొగుడుతాము, బీఆర్ఎస్ చేసినా పొగుడుతాము. ఇప్పుడు హైదరాబాద్లో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే కేటీఆర్ చాలా కీలకంగా ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి చాలా బాగా చేశారు అని అనాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు బాగా చేశారు అంటే ఆయన అంటాం. ఇది జన విజ్ఞాన వేదికకి కులంతో సంబంధం ఏం లేదు, అది ఒక రాజకీయ పార్టీ, అది కమ్యూనిస్ట్ పార్టీ అయి ఉండాల్సిన పని లేదు. పేద ప్రజలకి, నిమ్న కులాలకి ఇది పని చేస్తుందా ఈ ప్రభుత్వం లేదా, లేనప్పుడు ఖండించు. అంతేగాని ఈయన నా కులవాడు కాబట్టి ఈయన సమర్థిస్తాను. 50,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్, తర్వాత ఈ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్న వాళ్ళని ఏదంటే అది పవర్ సెక్టర్లోను ఆర్టీసీని గవర్నమెంట్లో తీసుకోవటము, అది ఫస్ట్ 1 yearలోనే చేయడం జరిగింది. దీనికి ఎక్కడి నుంచి తీసుకొస్తాడే, ఒకేసారి 4 లక్షల మంది, ఒక 2,70,000 మందికి 5,000 ఇచ్చినా చాలా హ్యూజ్ అమౌంట్. ఎలా చేస్తారు ఈయన అని మనం అంటే మనం ఏదో బాగా 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మార్పిడి జరిగింది అధికారంలోకి వచ్చి. అవును, 100 కోట్లే ఉన్నాయి. 100 కోట్లు ఉండటం కాదు, ఆల్రెడీ మా సంస్థకి 72,000 కోట్లు మైనస్ ఉంది. ఓకే, పవర్ సెక్టరే మైనస్లో ఉంది. మిగతా డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టర్ బిల్లులే ఇవ్వాల. బొక్క పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళని అడగండి, మెడికల్ కాలేజెస్ వాళ్ళని, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఎంత ఉందో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయింది. ఏం చేయాలి విద్యార్థులను అర్థం కాల. వాళ్ళని తీసేయాలా, చదివించాలా? ఊరికే చదివిస్తున్నారు. వాళ్ళు కూడా డబ్బులు కట్టకపోతే కుదరదంటే వాళ్ళు పాపం ఏదో తిప్పలు పడి కట్టిన వాళ్ళు కట్టారు, లేకపోతే లేదనుకున్న వాళ్ళు కట్టలేదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ని అడగండి. మీరు 2014 నాటికి హాస్పిటల్స్ వాళ్ళ ఆరోగ్యశ్రీ బిల్లు ఎంత పెండింగ్ ఉన్నాయి? మనం కేవలం 100 కోట్లు అక్కడ ఉన్నాయి కాదు, ఆల్రెడీ 1,00,000 కోట్లు నష్టాలు ప్లస్ పెండింగ్ బిల్స్. అది కాకుండా ఆయన 1,65,000 కోట్లు అప్పు చేశారు, దానికి వడ్డీ. ఇవన్నీ ఈయన చేసింది 1,80,000 కోట్లే అప్పు, కానీ 2,55,000 కోట్లు పేద ప్రజలకు వెళ్ళిపోయింది. హాస్పిటల్స్ అన్నీ కూడా 6,500 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ రెనోవేషన్ జరిగింది. 13,000 కోట్లతో స్కూల్స్ నాడు నేడులో 35,000 స్కూల్స్ రెనోవేషన్ జరిగింది. మళ్ళీ పిల్లలకి డ్రెస్సు, షూస్ అన్నీ క్వాలిటీ, బుక్స్ మళ్ళీ ఇంగ్లీషు తెలుగుతో ప్రింట్ చేసిన బుక్స్ క్వాలిటీ పేపర్తో ట్యాబ్స్ ఇచ్చారు. మరి ఆడపిల్లలకి అంతకుముందు యూరినల్స్ లేవు, దాని గురించే చదువు మానేసేవాళ్ళు, దాంతో వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వ్యవస్థని వాళ్ళు ఏమన్నా ఓట్లేస్తారా? వాళ్ళు వేయరు కదా. మరి వాళ్ళకి ఎందుకు చేశాడు అని ఆలోచిస్తాం కదా మా అలాంటి వాళ్ళం. అరే ఓట్లు వేసే వాడికి పసుపు కుంకుమ లేకపోతే ఇంకోటో ఇచ్చుకుంటే అలాంటివి చేయకుండా ఈయన స్కూల్ పిల్లలకి బ్యాగులను, షూస్, వాళ్ళకేమో గోరుముద్ద అని చెప్పి చిక్కీలు ఇస్తే, కోడిగుడ్డు ఇస్తే ఏంటి ఉపయోగం ఈయనకి? వాలంటీర్లను పెట్టుకుంటే ఏమిటి ఉపయోగం అని అనుకున్నాం. కానీ ఏమైంది? కరెక్ట్గా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అర్థమైంది, అరే ఈ వ్యవస్థ లేకపోతే జనాలు ఎలా అయిపోయేవాళ్ళు. తెలంగాణలో చూసాం. అవును, తెలంగాణలో గాలికి చాలామంది ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో చచ్చిపోయారండి. చాలామంది. అంటే ఒకటి జెనెటికల్ ప్రాబ్లం ఉంటే ఎట్లయినా మనం అది డబ్బులు ఉన్నోడికి కూడా ఇది లేదనుకోండి. కానీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా బతకని చాలా మంది ఉన్నారు. అవును, కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి షెల్టర్స్లో పెట్టి రోజుకి 500 రూపాయలు వాళ్ళకి భోజనం, మంచి భోజనం పెట్టి ఇవన్నీ మనం విన్నాం. వాలంటీర్లు కూడా త్యాగం చేశారు. మై వైఫ్ వర్క్డ్ యాజ్ ఇన్ఛార్జ్ ఫర్ సెంటర్ ఇన్ తిరుపతి. అదే అండి, కోవిడ్ సెంటర్ దాంట్లో నాకు ఇన్ఛార్జిగా పనిచేసింది. చెప్తే అతను భోజనం అయితే అద్భుతంగా పెడతాడు. అసలు చాలామంది
డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ టైం టు టైం వాళ్ళకి సప్లై చేస్తానని చెప్పారు. ఓకే, ఖచ్చితంగా కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అద్భుతంగా పనిచేసింది. ముఖ్యంగా వాలంటీర్లు అనేవాళ్ళు ఇంటింటికి వాళ్ళ గురించి ప్రణాళిక తెగించి మరి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళు హెల్ప్ అయితే చేశారు ఖచ్చితంగా. అసలు ఎవరో దుబాయ్ నుంచి దిగి చెప్పబెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ట్రేస్ చేసి వెళ్ళి వెంటనే ఒక గంటలో పట్టుకుని వచ్చేసి అతనికి కరోనా ఉందని తెలుసుకుని సెంటర్లో పెట్టేశారు. అంటే 50 ఇళ్ళే కూడా తెలిసిన ఇళ్ళే ఉంటాయి, అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, ట్రాక్ చేయడం చాలా ఈజీ. అంటే ఇవన్నీ కూడా ట్రాకింగ్ అనేది చాలా బాగా జరిగింది. అలాగే వాళ్ళకి ఐసోలేషన్ కూడా బాగా చేశారు, ఫుడ్ పెట్టారు, కేర్ తీసుకున్నారు. అయినా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. కానీ వీళ్ళేదో బోగస్ చెప్తున్నారు, అది కరెక్టా కాదా అంటే నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వే వాళ్ళు కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 టాప్లో ఉన్నాయి. ఇది కరోనా పబ్లిక్ సర్వీస్ రకరకాల పారామీటర్స్ చూపించారు. అదేనండి, అన్ని పారామీటర్స్లోనే ఈ 3 ముందు ఉన్నాయి. అది ఫుడ్ కానీ, ట్రాకింగ్ కానీ, తర్వాత ఐసోలేషన్ విషయంలో కానీ, మాస్కులు ఇవ్వటం కానీ, ఇది మన టెస్టింగ్ కూడా ఆ టైంలో ఎంతమందికి టెస్ట్ చేశారనే రిపోర్ట్ కూడా ఏపీ ఫస్ట్లో ఉంది. ఇండి ఫస్ట్లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, అది ఎవరు ఆయన చెప్పుకున్నది కాదు, అదంతా కూడా నేషనల్ దాంట్లోనే. వాళ్ళకి ఏంటంటే రాంగ్ రిపోర్ట్స్ ఏంటి ఇదేంటి అని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాక్టికల్ ఇది ఉండేవి. అంటే అదర్ పారామీటర్స్కి దీనికి కంపారిజన్ ఉంటుంది, అంటే ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఇంటర్లింక్లో బయటపడినాయి. కాబట్టి వాళ్ళు కుక్కడపు డేటా ఇచ్చినా కూడా ఎందుకు ఇస్తుంది అసలు కేంద్రం ఎందుకు వాళ్ళు కాదు, కొన్ని స్టేట్స్ ఇచ్చేసి మేము ఇన్ని టెస్టులు చేసాం, వాళ్ళు టెస్టులు చేయకుండానే టెస్టులు చేసామని ఇచ్చేసాం. మేము కూడా మాకు కూడా సైకాలజీ టెస్ట్ చేసేటప్పుడు కొంతమంది కావాలని తప్పు ఆన్సర్ ఇస్తారు, కానీ మాకు లై డిటెక్టర్ ఉంటుంది. మా టెస్టుల్లో ఈ క్వశ్చన్స్కి ఈ ఆన్సర్ మళ్ళీ ఒకసారి ఈ ఆన్సర్ ఇచ్చినోడు ఈ ఆన్సర్ ఇవ్వకూడదు, ఇస్తే అది వెంటనే లై దీంట్లోకి వెళ్ళిపోతుంది, అది ఇన్వాలిడ్ అయిపోతుంది క్వశ్చన్. సో ప్రతి తోట మెకానిజం ఉంటుంది ఖచ్చితంగా, కేంద్ర ప్రభుత్వం ఆ మెకానిజం ఉంటుంది, దాని ప్రకారమే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగా చేసిందని చెప్పండి. అలా అది హెల్త్ విషయంలో అల్టిమేట్ అనేది మనకి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. ఇక రాజధాని పెట్టలేదు ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గేస్తుంది. రాజధానిలో సెక్రటేరియట్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, ఉన్నాయి. అసలు నీకు 10,770 గ్రామాల్లో గ్రామ సెక్రటేరియట్లు పెట్టేశాడు ఆయన. 3,888 వార్డ్స్లో వార్డ్ సెక్రటేరియట్ పెట్టిన తర్వాత నీకు దాదాపు 15,000 చిల్లర సెక్రటేరియట్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది నాకు అనిపించిందండి. దాంతో ఎంత ఉపయోగం జరిగింది డీసెంట్రలైజేషన్ ఆఫ్ సెక్రటేరియట్ అంటే ఇప్పుడు ఎందుకంటే దేనికి కూడా మీరు మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ విలేజ్ సెక్రటరియట్ ఆర్ వార్డ్ సెక్రటరియట్. ఖచ్చితంగా అది ఎడ్యుకేషన్ బాగా జరిగింది. విలేజ్ సెక్రటేరియట్ వల్ల పేద ప్రజల ప్రాణాలని కాపాడడం, లేకపోతే వాళ్ళకి సర్వీసెస్ చూడటం, వాళ్ళ టైం వేస్ట్ కాకుండా. అంటే ఒక మనిషి ఒకరోజు తన పని కోసం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అతనికి రోజుకి 500 వచ్చే ఆదాయం పోతుంది. అది పోకుండా కాపాడేందుకు ఏం చేయాలి, మనం ఎవరిని పొగడాలి, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఏదైనా కూడా ఏంటంటే జన విజ్ఞాన వేదిక అనేది హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఏ గవర్నమెంట్ అది ఎవరు ఇమ్మెటీరియల్, మా కమ్యూనిస్ట్ పార్టీయా, బూర్జువా పార్టీయా, లేకపోతే ఇంకోట అనవసరం, కామన్ మ్యాన్కి బెనిఫిట్ జరిగింది, దానికి రిఫ్లెక్షనే స్టాటిస్టిక్స్. దానికి ఓన్లీ పంచుకుంటూ పోయారా అంటే పంచుకుంటూ పోతే నెంబర్ 1 జిఎస్డిపిలో నెంబర్ 1 ఎందుకు ఉంటుంది. మనకి పావర్టీ అనేది 11.77% 2014లో ఉంటే ఇప్పుడు 4.2%కి ఎలా తగ్గిపోయింది. ఇవన్నీ కూడా మనం చూడాల్సిన విషయాలు. ఇంతకంటే చాలా ఇంకా ఎక్కువ స్టాటిస్టిక్స్ మనం అనేక రంగాల్లో చూసాం. కాబట్టి ఒక అంబానీనో లేకపోతే జిఎంఆర్ లేకపోతే ఇక్కడ అదానీ వీళ్ళందరూ కూడా వచ్చి పక్కన కూర్చుని మేము పెట్టుబడులు పెడతామని చెప్పడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్లో వరుసగా నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అని వస్తుంది. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ విషయాలు. ఇది ఎందుకు అది జగన్ గెలిపించమని ఇవన్నీ కాదు,
పేద ప్రజల ప్రాణాలను కాపాడడానికి. మొన్న కంచైలయ్య గారు మీటింగ్ చెప్పారు, ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ప్రయోగం, ఎడ్యుకేషన్ సెక్టర్ జరుగుతున్న ప్రయోగం ఏదైతే ఉందో అది ఆగిపోతే నష్టపోయేది పేద ప్రజలు. కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలది క్లియర్గా చెప్పారు. అగ్రవర్ణ పేదలకు కూడా మరి ఉపయోగపడుతుంది. అవును. ఆయన అయితే ఏంటంటే ఆయన యాంగిల్లో ఆయన ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఆయన ఆర్టికల్ నేను చదివా. ఏది ఇంగ్లీష్ అనేది ఎంత ఉపయోగం అనేది నేను కన్విన్స్ అయ్యాను. తర్వాత ఒక కర్ణాటక నుంచి ఒక ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. కేవలం ఇది 2 yearsలో అన్ని భాషలు ఎలా నేర్పచ్చు అనే దాంట్లో. ఇప్పుడు అకార్డింగ్ టు లింగ్విస్టిక్స్ సైకాలజీ ప్రకారం కూడా 5 సంవత్సరాల లోపు 5 భాషలు నేర్చుకోవచ్చు. అసలు వీళ్ళందరూ కెపాసిటీ. ఇప్పుడు మా జన విజ్ఞాన వేదికలో కూడా మొదటి నుంచి మేము కూడా ఏం నమ్మేమంటే 10వ తరగతి వరకు మాతృభాషలో చదవాల్సిందే అని. తర్వాత ఇంగ్లీష్ ఎవరికి వస్తుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్నారు. అసలు మేము ఇప్పటికీ చచ్చిపోతాం తెలుగులో అనుకుని ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు. ఇప్పుడు మనము లాజికల్గా ఆలోచించాలి. నేను ఎప్పుడు అడిగాను ఏమిటంటే, మీ పిల్లలు ఏ లాంగ్వేజ్ ఏ మీడియంతో చేస్తుంటే, నేను మా పిల్లల్ని మా పెద్దమ్మాయిని నేను తెలుగు మీడియంలో, మాకు ఇంటి పక్కనే ఉన్న సరస్వతి విద్యా మందిరం, అది కొంచెం తెలుగు మీడియంలో బాగుంది, అక్కడ జాయిన్ చేస్తానంటే నా మిస్సెస్ అన్నది ఏంటంటే, పిల్లల్ని తీసుకుని నేను మా ఊరికి వెళ్ళిపోతానండి. అంటే నేను తెలుగు మీడియంలో జాయిన్ చేయాలి, నేను ఇన్ని చెప్తున్నాను కదా జన విజ్ఞాన వేదికలో అని. ఆ రోజు నేను పరిశీలిస్తే ఇంగ్లీష్ లాగానే వస్తుంది, తెలుగు లాగానే వచ్చేస్తుంది. అసలు దీనికి దానికి సంబంధం లేదు. తెలుగు క్లాసులోకి వెళ్తే తెలుగు మాట్లాడటం, ఇంగ్లీష్ మీడియం క్లాసులోకి వెళ్తే క్లాసులోకి వెళ్తే ఇంగ్లీష్ మాట్లాడటం, ఈ రెండింటికి లింక్ అనేది లేదు. లేకపోవడం కదా సార్. పిల్లలు 5 భాషలు నేర్చుకోవాల్సిన సామర్థ్యం ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది ఆటోమేటిక్గా. వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఎక్స్పోజర్ వచ్చేస్తే ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు. కాకపోతే వీళ్ళు వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్తో తెలుగు మీడియం అని కూడా. ఇప్పుడు ఏంటంటే, ఒకటి ఇంగ్లీష్ మీడియం తీసేయాల్సిన అవసరం లేదు, తెలుగు మీద పట్టు పెంచడానికి తెలుగులో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి మేము స్కాలర్షిప్స్ ఇస్తాము అని పెట్టారనుకోండి, డెఫినెట్గా అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం పాడుతా తీగ అని బాలసుబ్రహ్మణ్యం ఆయన ఈటీవీలో అది పెట్టకపోతే సంగీత విద్వాంసులకి అప్పుడు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకి. ఏది 99 ఆ టైంలో నాకు తెలిసి. అలాంటిది ఇప్పుడు 5,000 ఇచ్చినా దొరకట్లేదు. ఎందుకు వచ్చింది అది? సంగీతం ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మామూలుగా అయితే? సారీగామా అనుకుంటూ అది ఆ ఎనాలిసిస్ ఆయన ఆ టీవీలో అలా చెప్పి పాడేవాళ్ళని మంచి అట్రాక్టివ్గా చూపించి ఈటీవీలో అలా జరిగింది కాబట్టి ఈ రోజున సంగీతం మీద పట్టు చాలామందికి వచ్చేసింది. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏమిటి? ఏపీ గవర్నమెంట్ గురించి, లేకుంటే ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం గురించి మీరు ఎనాలిసిస్, మీ అసెస్మెంట్ ఎలా ఉంది? మనకి మేధావులు ఎవరైతే వెళ్ళి విజిట్ చేస్తున్నారో ఈ తెలంగాణ నుంచే కాకుండా అదర్ స్టేట్స్ నుంచి కూడా వెళ్ళి వస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, చాలా బాగా జరుగుతుంది అనేది. కానీ ఇక్కడ మనకి అది సోషల్ మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, మొత్తానికి ఏంటంటే ధ్వంసం, అంటే ఆ విధ్వంసం అనేది వాళ్ళ తరఫున జరుగుతుంది. అంటే నిజాన్ని తెలియకుండా ఎవరి కళ్ళకి గంతలు కట్టేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళకి. చదువు రానోడు ఇవన్నీ చూడ్డాయి కాబట్టి వాడు సేఫ్గా ఉన్నాడు. ఈ చదువుకున్న వాళ్ళన్నా ఏంటంటే సరిగ్గా నేషనల్ స్టాటిస్టిక్స్ అన్నీ చూసి అసలు పెద్ద వాళ్ళు ఏం చెప్తున్నారో అది వేరే చోట తెలుసుకుని కనీసం వాళ్ళు ఏంటంటే పట్టభద్రులు, దాని మీనింగ్, పట్టభద్రులు అనే వాళ్ళ మీనింగ్ ఏంటో వాళ్ళన్నా తెలుసుకుంటే బాగుంటుంది అనేది కోరిక. ఎందుకంటే మేధావులు, హేతువాదులు, నాస్తికులు, కమ్యూనిస్టులు అని పేరు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళైతే మాత్రం నిజంగా వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కాదు, వాళ్ళు నేర్చుకున్న హేతువాదం, వాళ్ళు నేర్చుకున్న కమ్యూనిజం, వాళ్ళు పనిచేస్తున్న కమ్యూనిజం దానికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే కులం మత్తులో అది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే అది అర్థమయ్యే రోజు డెఫినెట్గా మనం అనుకుంటుంది ఏ సామాజిక వర్గం అయినా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులన్నా నాకు ఓటు అయిపోతే ఎలా అని అంటే, అలాంటివి ప్రజల్లోకి ఒక నాయకుడు వెళ్ళే ఒక ఆలోచన కాదు. నేను ఈ సామాజిక వర్గం ఓట్లు వేస్తే నువ్వు మొత్తం ముఖ్యమంత్రి అయిపోతావా? అది కాదు. అది ఎవరు గారు
జగన్మోహన్ రెడ్డి అయినా తన కులం వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తారు, దాన్ని ఉపయోగించుకుని ప్రజలకు చేస్తున్నాడు అంతే. నీ సామాజిక వర్గం ఇప్పుడు ఆయనకి రెడ్లందరూ కూడా ఫండ్స్ ఇస్తున్నారు, దాన్ని ఉపయోగించుకుని పేద బలహీన వర్గాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఆహ్వానించాలి. కానీ నా కులమే బాగుపడాలి అనే ఒక ఇది అది పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకళ్ళైనా ఆ రకంగా చేయకూడదు. కులాన్ని తీసుకురాకుండా మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీని తీసిపడేయాలి, అప్లిఫ్ట్మెంట్ జరగాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి. దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నా అనుకుంటున్నారా మీరు? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మనకి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అనేది ఒక థీమ్ కింద పెట్టుకున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఉమెన్ అనే దానికి చాలా రీజన్స్ యునైటెడ్ నేషన్స్ రాసింది. అవన్నీ కూడా మనకి 2019 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 32 లక్షల మంది ఇళ్ల ప్లాట్లు ఇచ్చినా అది ఆడవాళ్ళకే ఇచ్చాడు ఆయన, అమ్మఒడి ఇచ్చినా ఆడవాళ్ళకే ఇచ్చాడు ఆయన, ఈ రుణాలు ఇచ్చినా ఆడవాళ్ళకే ఇస్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం ఈ మార్చి 8 అంటే రేపటి నుంచి ఈ థీమ్తో పనిచేయండి అని చెప్తుంది. ఆ థీమ్ అనేది 2019 నుంచి మొత్తం దేశంలోనే మహిళల చేతుల్లో పెట్టడమే కాకుండా మహిళల్ని చాలా చోట్ల స్థానిక సంస్థల్లో ఆయన్ని అది ఏ క్యాస్ట్ అయినా సరే వాళ్ళందరినీ తీసుకొచ్చి బలహీన వర్గాల నుంచి చాలామందిని తీసుకొచ్చి అది డిప్యూటీ సీఎంలు చేశారా, మినిస్టర్లు చేశారా, లేదా కార్పొరేషన్ చైర్మన్లు చేశారా, మేయర్లుగా చేశారా అని చూస్తే ఆ రకంగా ఎంపవర్మెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ ఈ సంవత్సరం రేపటి నుంచి మార్చి 8 నుంచి ఏదైతే మహిళల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అది ఎప్పటి నుంచో జరుగుతుంది, అది జరుగుతూ ఉంది. అంటే మహిళల మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయండి ఎంత అంటే దాదాపు మన దేశంలో 4.5 కోట్ల మంది మహిళలు బాలికలు పవర్టీ బిలో ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళకి కనీసం ₹1,00,000 ఖర్చు పెడితే సంవత్సరానికి 2030 సంవత్సరంలోకి మహిళలందరూ కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ వీటన్నిటిని తట్టుకుని వాళ్ళు కూడా ఈక్వల్ స్టేజ్కి రావాలి అంటే అంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. అంటే 88,000 ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలని, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మహిళల స్టేట్మెంట్, నాకు ఇచ్చిన ఇల్లు 5 లక్షలు విలువైంది, నాకు ప్లాట్ ఇచ్చారు, ఇల్లు కూడా కట్టిస్తా అంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. 32 లక్షలు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ 8.5 లక్షలు ఇళ్ళు అయిపోయారు. కాబట్టి ఇంకా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మరి ఈ 2025 ఎలక్షన్ కోసం చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే కొన్ని చోట్ల ఓసీ కేటగిరీ ఉన్న వాటిలో కూడా బీసీలకు సీట్లు ఇవ్వడం కానివ్వండి, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ప్రయోగం కానివ్వండి, ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 ముందు ఎలక్షన్స్ ముందు ఆయన అడగటం జరిగింది. సార్ అంటే సోషల్ జస్టిస్ అని మన ఎవరైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు చిరంజీవికి చెప్పిందే ఇదే విషయాన్ని గట్టు రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. ఆయన బీసీ కమ్యూనిటీ, బీసీ సంఘానికి కూడా నాయకుడు ఆయన వెళ్ళి బీసీలకి ఎక్కువ మంది ఇవ్వాలి సార్, మరి అవతల చిరంజీవి పార్టీ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అంటే, అప్పుడు ఆయన చెప్పిన ఇది వింటే, నువ్వు ఏ నియోజకవర్గంలో బీసీ నిలబడితే గెలుస్తాడో నువ్వు చూపించి నేను ఇస్తాను. ఆ రోజుకి ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డికి ఓటేయడమే ఎక్కడ చూసినా, అంటే వ్యక్తిని చూసి ఓటేయడం అనేది చాలా ఒక 15 to 20% ఉంటుంది. మిగతా 80% ఆయన చూసి ఓటేయడం అనేది. కాబట్టి ఆయన ధైర్యం ఏంటంటే ఇక్కడ బీసీల్లో బలంగా ఉన్న వ్యక్తికి ఇస్తే గ్యారంటీ గెలుస్తాడు అనేది, అది జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆయన అడిగినప్పుడు చెప్పిన సమాధానానికి ఆయన అన్నాడు, నువ్వు బీసీలు నువ్వు మొత్తం ఈ 294లో నువ్వు ఎక్కడ చూపిస్తే నేను అక్కడ ఇస్తా, అతను గెలుస్తాడు గ్యారంటీ అంటే నేను ఇస్తాను. అంటే ఆ రోజుకి ఆ పరిస్థితి లేదు. ఈ రోజు పరిస్థితి మారిపోయింది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు ఇది. ఆల్రెడీ చాలా ఎత్తుకి జనాల్లో వెళ్ళిపోయి ఉన్నారు. వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నైస్ టాకింగ్ టు యూ రావు గారు. చాలా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి పైన ఒక జన విజ్ఞాన వేదిక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
సో ఇందులో ఎలాంటి కులాభిమానాలు ఏమీ లేవనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకే, సో లెట్ us hope. కులాభిమానం లేదు, నాకు మతాభిమానం లేదు. ఇది ఎందుకంటే మా అమ్మాయి మ్యారేజ్ చేసుకునేది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ కాబట్టి ఇటువంటి. మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి సార్ ఫైనల్గా. అంటే మీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన సర్వీస్లో ఉండగానే చనిపోయారు 54 ఏళ్ళకి. ఇంక మనకి ఈ లక్షణాలు రావటం ఆయన దగ్గర నుంచే. ఏది కులం మతం అనేది తేడా లేకుండా పెంచడం అనేది ఆయనే చేశారు. ఇక చదువుకున్నది సివిల్ ఇంజనీరింగ్, దాంట్లోనే పిహెచ్డి జేఎన్టీయు హైదరాబాద్లోనే పిహెచ్డి చేశాను. మరి ఇప్పుడు డాక్టర్ పెట్టుకోరు? డాక్టర్ అంటే టీవీలో అలవాటైంది అది. ఓకే ఓకే, అట్లా ఇది బ్యాక్గ్రౌండ్. ఇంకా అమ్మాయి యుఎస్లో జాబ్ చేస్తుంది. చిన్న అమ్మాయి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకు ఆర్కిటెక్చర్లో 136 తెచ్చుకుని అక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీలో జాయిన్ అయ్యి 21 డేస్ చూసింది. ఇది నాకు నచ్చలేదంది, వచ్చింది. ఇప్పుడు ఏదో చేస్తూ ఉంది ఇంట్లోనే. ఓకే, మళ్ళీ రాస్తుంది మళ్ళీ. ఆమె ఇంకా ఏమి అంటే ఎక్స్ట్రా ఇంటెలిజెంట్. ఓకే, డెసిషన్ తీసుకోవటం అనేది ఇదే నేను అనేది ఏంటంటే, ఇక్కడ చాలామంది కంగారు పడిపోతారు. అరే అంత మంచి ర్యాంక్ వచ్చి చదవలేదేంట, నాకు నచ్చలేదు అంది. అంటే స్మార్ట్ వర్క్ అలవాటైన వాళ్ళకి కొన్ని నచ్చు. అక్కడ గాడి చాకరీ అంటే ఎక్కడైనా, అది హైదరాబాద్ అయినా అలాగే ఉంది, ఢిల్లీ అయినా అలాగే ఉంది. అది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క పొరపాటు. వాళ్ళు చేసిన పొరపాటుకి మొత్తం ఆర్కిటెక్చర్లో పిల్లలందరూ చాలా హింస ఫీల్ అవుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ కూడా అలాగే ఉంటుంది, ఢిల్లీ అయినా అలాగే ఉంది. ఇంకా అది ఏంటంటే అది చేస్తుంది. నైస్ మీటింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, హోప్ మీరు చెప్పిన వాటిల్లోంచి నిజాలని ప్రజలు గ్రహించి, సో ఏ ప్రభుత్వం అయితే మనకు మేలు చేస్తుంది, కామన్ మ్యాన్కి మేలు చేస్తుందని అనుకుంటున్నారో, నిజంగా నమ్ముతున్నారో, ఆ ప్రభుత్వాన్ని కోటేసి గెలిపించాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.